ఇర్మియా 10వ అధ్యాయము 23వ వచనం చదువుకుంటున్నాము. సన్మార్గంలో మనం ప్రవర్తించాలని దేవుడు ఇష్టపడుతూ ఈరోజు ఈ మాట చెప్తున్నారు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనంలో యెహోవా దేవుడు ఈ మాట చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? యెహోవా దేవుడు ఈ మాట చెప్తున్నారు. ఏంటంటే తమ మార్గము నేర్పరచుకునుట, తమ మార్గమును ఏర్పరచుకునుట నరుల వశంలో లేదనియు. ఎవరి వశంలో లేదు? మన మార్గాలు ఏర్పాటు చేసుకోవడం అంటే మంచి మార్గంలో నడిచి దేవుని రాజ్యానికి వెళ్ళడం నరుల వశంలో లేదంట. అది ఇర్మియా గారు చెప్తున్నారు. ఇర్మియా గారు ప్రవచన వాక్యాన్ని చెప్తున్నారు. అది మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే ఎలా ఉండాలి అనే విషయాలు దేవుడు ఇక్కడ మనకి బోధిస్తున్నారు. సరిగ్గా విన్నప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. ఇహలోకంలో కూడా మంచి మార్గంలో నడుస్తారు. ఆ మంచి మార్గంలో నడిచిన వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్ళగలరు. దాని ముందు మనం సిద్ధపడాలి. సిద్ధపడిన వాళ్ళే దేవుడు కనురెప్ప పాటలోనే దేవుడు మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో ఉంది ఆ మాట. కనురెప్ప పాటలో ఎవరు సిద్ధపడతారో, చిన్న తప్పు చేసినా వెళ్ళరు, అహంకారంగా మాట్లాడినా చచ్చిపోతాను నేను అని అస్తమాటికి సాతాను గడి నా మాటలు అనిపిస్తుంటాడు. అది వెంటనే నువ్వు ఒప్పుకోవాలి. మళ్ళీ నువ్వు అనకూడదు. జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు అనకూడదు. అర్థమవుతుందా? చర్చికి లేటుగా రాకూడదు. సన్నిధిలో ప్రార్థన చేయాలి. 2 రోజులు అయిపోయి మీరు ఫోన్ చేయలేదమ్మా. దేవునితోని దేవుని సేవకులతోని కాంటాక్ట్ లో ఉంటేనే మంచి మార్గంలో నడవగలరు. కాంటాక్ట్ లో లేకపోతే దేవుని సన్నిధికి లేటుగా వచ్చినా, దేవుని మాటలు వినకపోయినా, ఇంటి చుట్టూరు తిరగడం అవుతుంది. మీరు టైంకి రాలేనప్పుడు, మీరు ఫోన్లో లేనప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. సాయంత్రం ప్రార్థనలో ఇక్కడ ఉండి ప్రార్థన ఏం చేశారనే విషయాలు చెప్పాలి. ఫోనే చేయట్లేదు. కాబట్టి మంచి మార్గంలో నడవాలంటే యెహోవా తమ మార్గము ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యొక్క సన్మార్గమును ప్రవర్తించడం వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. యెహోవా దేవుడు ఏం చెప్తున్నారు? సన్మార్గంలో నడవడం. మీరు ఆన్సర్ చెప్పాలి. వస్తే రా, లేకపోతే అస్తమానం చూడదు, రావద్దు, వచ్చి కూర్చో, అక్కడ పంచేది నీకే చెప్తుంది. పంచేది వచ్చి కూర్చోండి, ఇక్కడ కూర్చో. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదు. ఎవరి వశంలో ఉంది? నరులు అంటే ఎవరు చెప్పాలి? నరులు అంటే ఎవరు? మన వశంలో లేదు. యెహోవా తమ మార్గము. యెహోవా దేవుడు ఏం చెప్తున్నారు? మన మార్గాలు సరళం చేసి దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది దేవుడి వశంలో ఉందని. నీ మార్గము మంచి మార్గంలో ఉందా, చెడ్డ మార్గంలో ఉందా? నువ్వు అబద్ధాలు బూతులు ఆడుకొని దేవుని మాటలు వినకుండా భర్త మీద తిరగబడ్డావు, ఏంటి ఏ పని చేయకుండా స్వామపోతలో ఉండవు, పరిశుద్ధంగా ఇంటిని ఒంటిని ఉంచుకోకపోవడము, అవన్నీ సాధారణ లక్షణాలు. సన్నిధికి రాకుండా ఉండడం, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను అనేది ఏంటంటే దేవుడు చేయాలి ఆ పని, మనుషులు చేయరు. అదేం పని? అది మంచి మార్గం. అది చెడు మార్గంలో ఎవరు నడిపిస్తారు? ఇంట్లో ఒక నాటకం, బయటకు ఒక నాటకము, చర్చిలో ఒక నాటకము, బయటకు వెళ్ళాక ఇంకొక నాటకం. అలా ఉండకూడదు. ఎక్కడ ఉన్నా దేవుడు చూస్తుంటాడు. చూసి ఏం చేస్తారంటే అది ఎక్కడుంది ఆ వాక్యం? అది 139వ కీర్తనలో ఉంటుంది. నువ్వు కూర్చోవడము, నువ్వు లెగడము నేను చూస్తున్నానని. ఇప్పుడు ఆయన చూస్తున్నప్పుడు ఆయన చూసి ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాను, నేను మంచి మార్గంలో నడిపిస్తాను. ఒక యాక్టర్ లాగా 3 గంటల సినిమాలో యాక్టర్స్ ఉంటారు కదా, అలాగే మీరు సినిమా యాక్టర్లు కాదు కదా. సినిమా యాక్టర్లు ఎవరు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఇంట్లో ఒక వేషం, చర్చిలో ఒక వేషం వేసారు అనుకో, ఎక్కడికి వెళ్ళా ఒకలాగే ఉండాలి. అది దేవుడి లక్షణాలు. ప్రాణం పోయిన అబద్ధం ఆడకూడదు, ప్రాణం పోయిన లోకానుసారంగా నడవకూడదు, నోట్లో నుంచి అటువంటి మాటలు రాకూడదు. ఎంతో ఓర్చుకోవాలి, సహనంతో. అప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తాడు? మన మార్గాన్ని సరళం చేస్తాడు. అర్థమవుతుందా? అవి ఏమైనా ఉంటే ఒప్పుకొని బలవాదం తీసుకోవాలి. ఒప్పుకొని విమర్శించుకుంటూ దేవుని దగ్గర
ఇదిగోనైనా ఆ సాతాను గాడు నన్ను అలా మాట్లాడిపించాడు, అబద్ధం మాట్లాడించాడు, గర్విష్ఠ మాట్లాడిపించాడు, సన్నిధికి రాకుండా చేశాడు, ఇంటికి తిప్పించాడు, దేవుని బిడ్డలు ఇంటికి తిప్పించాడు. నేను ఇంటికి ఎవరు రాకుండానే నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. 9కి చర్చ అంటే 9కే నేను కూర్చుంటాను. నా వల్ల చర్చ లేట్ అవుతుంది, నేను ప్రార్థన చేయక మరి నేను ఎవరిని పిల్లక ఎవరికి దేవుని మాటలు చెప్పక సన్నిధి లేట్గా స్టార్ట్ అవ్వడం అవుతుంది అనే విషయాలు సన్నిధికి నేను దీవెనకరంగా ఉంటాను. నేను దేవుని ఆలయంగా తయారవుతాను. ఆలయంగా ఉంటే నువ్వు అనేకమైన బిడ్డలు సన్నిధికి తీసుకురాగలవు. దేవుని బిడ్డగా దేవుడు గుర్తించి నీ మార్గాలు సరళం చేస్తాడు. అంతేగాని నరుల వశంలో లేదు, మనుషుల వశంలో లేదు, సన్మార్గంలో నడవడం. ఇవన్నీ కూడా ఆయన ఎక్కడున్నా చూస్తాడు. ఆయన సీసీ కెమెరా. అది 139 కీర్తనలో ఉంది. కాబట్టి నరుల వశంలో లేదు, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశంలో లేదని మనుషులు తమ ప్రవర్తన యందు వాళ్ళ ప్రవర్తన సన్మార్గంలో ప్రవర్తించడం కూడా, మంచి మార్గంలో మంచి మాట్లాడడం ఇవన్నీ కూడా దేవుడి వశంలోనే ఉన్నాయి, మనుషుల వశంలో లేదు. నేను దేవుడికి ఇష్టంగా నువ్వు నడిచే వరకు దేవుడు నిన్ను పట్టించుకొని మంచి మార్గంలో నడిపిస్తాడు. నువ్వు మంచి మార్గంలో లేకపోతే రోమపత్రిక 1:24 ఉంది, అపవిత్రతకి అప్పచెప్పేస్తాడు, సాతానికి అప్పచెప్తాడు దేవుడే. అప్పుడు ఇనుపకట్ల చేతను బంధింపబడి వాళ్ళు ఎలాగా ఆయాసంతో కృంగ చేస్తాడు. దుష్ట సాంగత్యం మంచి నడవని పాడు చేస్తుంది. అప్పుడు నువ్వు దుష్ట సాంగత్యం చేస్తూ ఉంటావు. మంచి సహవాసం చేయవు, దేవుని బిడ్డలతో సహవాసం చేయవు, దేవుని బిడ్డలకు ఫోన్ చేయవు. ఏదైనా కష్టం వస్తే దేవుని సన్నిధికి అలా రాలేదమ్మా, నేను బాత్రూంలో ఉండిపోయాను, బాత్రూంలోకి వెళ్ళి వస్తానన్నాను కానీ రాకుండా సన్నిధికి రాలేదు అనే సాగు కబుర్లు చెప్పవు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటించారో వాళ్ళు దేవుని వశంలో ఉండరు, సాతాను వశంలో ఉండి వాళ్ళ ప్రవర్తన దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ మార్గం ఏంటి ఎప్పుడు కూడా ఏ విధంగా ఉన్నది, దుష్టుడు మార్గంలో ఉంటారు. దుష్ట పనులు చేస్తుంటే దుష్టుడు వాడి మార్గంలో ఉంటాడు. ఎవరు పనులు చేస్తే వాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు ఉంటారంట, వాళ్ళు నడిపిస్తారు. అప్పుడే అబద్ధాలు ఆడతారు, అప్పుడే బూతులు ఆడతారు, అప్పుడే సన్నిధిగా లేట్గా వస్తారు, అప్పుడే సన్నిధికి రావడానికి ఏదో సాకులు చెప్తారు. అర్థమవుతుందా? కాబట్టి ఎవరి వశంలో ఉంటే మంచిది? దేవుడి వశంలో ఉంటే మంచిదా, దెయ్యం వశంలో ఉంటే మంచిదా? దేవుడి వశంలో ఉండాలంటే నీ నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే వెంటనే నువ్వు అనుకోవాలి, ఆహా నేను ఎవరి వశంలో ఉన్నాను, సాతాను గారి వశంలో ఉండి నా నోట్లో ఇలాంటి అబద్ధాలు వచ్చాయి, ఇలా భర్త మీద ఇలాగ నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను, నేను చచ్చిపోతే బాగుండు అనే మాట నేను ఆడుతున్నాను. అర్థమవుతుందా? అన్నావా లేదా ఆ మాటలో? చెప్పు, అన్నావు కదా. దేవుని దగ్గర క్షమించమని అడిగి మళ్ళీ జీవితంలో అడగకూడదు. ఒకవేళ నోట్లోంచి వస్తున్నా ఇంటిలోనే క్షమాపణ చెప్పాలి, నోరిప్పి చెప్పాలి. రోమా 10:10 ఏముంది? నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసిస్తారు, రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి. అవును ప్రభా నేను అన్నానయ్యా నన్ను క్షమించే అని చెప్పాలి. చెప్పాలి, వెంటనే చెప్పాలి. అవును ప్రభా నేను అలా చేశాను, నన్ను క్షమించాను, వెంటనే చెప్తేనే విడుదల వస్తుంది. చెప్పాలి. అవును ప్రభా నేను క్షమించు, నీ వశంలో ఉంటానయ్యా, నన్ను క్షమించు, నువ్వు నా దేవుని మార్గంలో నన్ను నడిపించయ్యా, నీ మార్గంలో నడిపిస్తే నేను దేవుని రాజ్యానికి వస్తాను, నేను ఆర్థికంగా శారీరకంగా ఆత్మీయంగా నన్ను బలపరచండి అట్టి విధంగా అని చెప్పి క్షమించమని అడగాలి. వాక్యము దేవుడు మాట్లాడుతున్న వెంటనే అలా ఒప్పుకోవాలి. అది ఎవరు చూసినా సరే మనసులో నోట్తో ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు వెంటనే విడిపిస్తాడు. యెహోవా నీవు ఆ మాటల తర్వాత సామెతలు 20:24 కూడా ఏముందంటే, ఒకరి నడతలు యెహోవా వశము. ఎవరి వశం అది? నువ్వు ఎలా నడుస్తున్నావు, నీ నడత ఎలా ఉందంటే నీ ప్రవర్తన ఎలా ఉంది, యెహోవా వశము. తనకు సంభవింపబోవునది ఒకటి, వాళ్ళకి సంభవించబడేది ఒకటి ఎట్లు తెలుసుకోను అని రాస్తున్నారు అక్కడ. సామెతలు 20:24. ఇప్పుడు ఏమైనా తర్వాత ఏది సంభవిస్తాదో అది ఎవరికీ తెలియదు.
కానీ దేవుని బిడ్డలు మాత్రము అలా సరి చేసుకున్నప్పుడు వెంటనే రాబోయే సంగతులు దేవుడు బయలుపరుస్తారు. రూత్ అని ఒక ఆమె ఉన్నది, ఆమెకి సునామీ వస్తుందని కూడా దేవుడు ముందుగా తెలియపరిచారు. తెలుసుదా? రాజకీయంలో ఎవరు గెలుస్తారని కూడా అరుణకాంతికి దేవుడు చెప్పారు. తెలుసా? ముందుగా చెప్పారు. అలాగా నాకు అలాంటి విషయాలు అనేకమైన విషయాలు నాకు కూడా దేవుడు ముందుగా చెప్తారు. ఎందుకంటే దేవుడు వశంలో ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి, ముందుగా తెలవడం మంచిదైనా మంచిగా చెడ్డైనా ముందుగా తెలిస్తే మనం జాగ్రత్త పడతాం. దేవుడు అలాగా మాట్లాడాలి. అది చెడ్డైనా మంచి అయినా దేవుడు మాట్లాడాలి. మాట్లాడితే మంచిదా, మాట్లాడకపోతే మంచిదా? దేవుడు మాట్లాడితే మంచిది. కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతారు? ఒకరి నడతని యెహోవా వశము తనకు సంభవింపబోన్నది ఒకడెట్లు తెలుసుకోగలడు అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా తెలుసుకోలేదు, సంభవించలేదు. రేపే సంభవిస్తుంది మన జీవితాలు. ఏం సంభవిస్తుంది అది? ఇప్పుడు నేను మీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నేరుగా మీతోనే మాట్లాడతారు. ఇంగ్లాపల్లో నేను చర్చికి వెళ్ళినప్పుడు ఒక ఆమెకి చాలా గర్భిణీ స్త్రీ చాలా బాధలు పడుతుంది. పిల్లగానే తల్లి గారి చనిపోతుంది అనే పరిస్థితిలో దేవుని పిల్లలందరినీ ప్రార్థనలో పెడితే ఆ పక్కింట్లో ఉంది ఒక అమ్మాయి, మరియా అన్న ఒక అమ్మాయి. అమ్మాయికి దేవుడు చెప్పారు 6 గంటలకి, ఉదయం 6 గంటలకే ఈజీగా ప్రసవం వస్తుంది, మంచి బిడ్డ పుడతారని, పాప పుడుతుందని దేవుడు చెప్పారు. చనిపోతారు అనుకున్నది డాక్టర్లు ఏం చెప్పారు? చాలా ప్రమాదం, ఉమ్మనీరు వెళ్ళిపోయింది కాబట్టి ఆ పిల్లైనా తల్లైనా చనిపోతారు అనే పరిస్థితి టైం కూడా చెప్పాడు దేవుడు. రేపు ఉదయమే అలా డెలివరీ జరుగుతుందని చెప్పారు. శేఖర్ ఒక అబ్బాయి ఉన్నాడు. శేఖర్ తన భార్య ఇంటికి ప్రతిరోజు వచ్చేవారు మా దగ్గరికి. వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు మీకు ఎలాగైనా కరెక్ట్గా మీకు బాబే పుడతాడు అని చెప్పినప్పుడు వెంటనే బాబు పుట్టాడు వాడు. దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ నేను మర్చిపోయిన ఆ విషయం కానీ నాకు తను ఏం చెప్తాడంటే, ఆశ్రమ్ గారు మీరు నాకు బాబు పుడతాడని చెప్పాను, నాకు బాబు పుట్టాడు మీరు చెప్పినట్టే, మీ దగ్గర మేము ప్రార్థన చేయించుకున్నాము. ఎందుకంటే దేవుడు నాతోటి మాట్లాడతారు, మీతోటి కూడా మాట్లాడతారు. ఎప్పుడు యెహోవా దేవుడు వశంలో ఉన్నప్పుడు, ఆయన వశంలో ఉన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు. సాతాను గాడు అబద్ధాలు ఆడారా మీకు దేవుడు వశంలో ఉండరు, దేవుడు మార్గంలో ఉండరు. అలాగ పాపం ఎక్కువైపోతుంది. ఎప్పుడెప్పుడు మీరు కరెక్ట్ చేసుకొని దేవా నన్న వల్ల ఇలా పొరపాటు జరిగింది అయ్యా అని క్షమించమని ఎప్పుడైతే అడిగారో మీరు అలా రోజు సిద్ధపడతారు. కనురెప్ప పాటలోనే దేవుడి రాజ్యానికి దేవుడు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి వెంటనే దేవుడి రాజ్యాన్ని దేవుడు తీసుకెళ్ళగలరు. కనురెప్ప కొద్ది మందినే తీసుకెళ్తాడు, అందరినీ తీసుకెళ్తారు. 7 శ్రమ దినాల్లో కొంతమంది చనిపోతారు, కొంతమంది చనిపోకుండా ఎన్నో శ్రమలు పొందుకొని సాతాను చేతిలో చచ్చిపోయి అమ్మో మాకు ఈ మాటలు దేవుడు చెప్పారు కాబట్టి మేము చచ్చిపోతాం కానీ మేము నరకాలు వెళ్ళమని వాడి చేతిలో చనిపోయి అప్పుడు దేవుడి రాజ్యానికి వెళ్తారండి. అవన్నీ మనం చెప్పుకున్నాం. కాబట్టి ఒకరిని నడతారు యెహోవా వశము తనకు సంభవింపబోన్నది ఒకడికి ఎట్లు తెలుసుకొనగలడు అని చెప్తున్నారు. కాబట్టి మనం దేవుని మార్గంలో ఉండాలి. మనకైతే దేవుని వశంలో లేకపోతే మనం తెలుసుకోలేము, దేవుని వశంలో ఉంటే తెలుసుకోగలం. అలాగే కీర్తన 17:5 నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఏమో చెప్తున్నారు చెప్పమ్మా? అవునమే. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. స్థిరంగా ఉండాలి. కాసేపేమో లోకము, కాసేపు దేవుడు ఉన్నారనుకో. దేవునికి ఇష్టం లేని పనులు కాసేపు, దేవునికి ఇష్టమైన పనులు కాసేపు చేసేదో చర్చికి వెళ్తున్నాను వస్తున్నాను అన్నట్టుగా ఉండకూడదు. స్థిరమైన జీవితం, స్థిరమైన నడక, స్థిరంగా మనం దేవుల్లో ఉండడం. ఇటు లోకము అటు దేవుడు కాదు, ఇటు సాధారణ పిల్లగా అటు దేవుడు పిల్లగా ఉండడం కాదు. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఎడల నాకు కాలు జారలేదు అని సాక్ష్యం చెప్తున్నాడు దావీదు భక్తుడు. నేను స్థిరపరచుకున్నాను కాబట్టి నాకు కాలు జారలేదు. కాలు జారడం అంటే ఏంటి?
ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు అని అర్థం. ఇంతకుముందు నేను తప్పు చేశాను, కానీ ఇప్పుడు నా పట్ల నా తప్పు జరగకుండా దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుడు ఆ మార్గాన్ని స్థిరపరచాడని ఇక్కడ దావీదు భక్తుడు చనిపోయినా సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యన సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం మనం, ఆ మాటలు మనం గుర్తు చేసుకుంటాం. అలాగే మనం కూడా చనిపోయినా సరే మన కోసం సాక్ష్యం చెప్పుకోవాలి. చనిపోయినా సరే ఏం చేయాలి? నోరెప్పాలి, కళ్ళు మూయకూడదు, సాక్ష్యం చెప్పాలి. నీ కోసం నా కోసం మనం చనిపోయినా సాక్ష్యం చెప్తే హెబ్రీయుల 11వ అధ్యాయంలో కొంతమంది దేవుని బిడ్డల లిస్ట్ ఉన్నది. బైబిల్లో కొంతమంది చనిపోయినా సరే వాళ్ళ సాక్ష్యాలు ఉన్నాయి. అలా మన లిస్టు కూడా దేవుని రాజ్యంలో మన లిస్టు కూడా ఉంటుంది. ప్రజల దృష్టిలో కూడా మనం దేవుని నీతిమంతులను జ్ఞాపకం చేసుకోమని వాక్యం ఉంది. అలా మనల్ని నీతిమంతులందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. నీతిమంతుడు ఒక్కడో లేడని సైతం కూడా బోధిస్తుంటాడు. అది ఎవరి కోసం చెప్పారు? నీతిమంతులు ఒక్కరూ లేరు, అందుకనే దేవుడు ప్రాణం పెట్టాడు. నీతిమంతులకు ఉండడానికి అనేక మందిని సాక్షిగా దేవుని బిడ్డలు నిలబెట్టుకున్నాడు. అలా నువ్వు కూడా నిలబడు అని చెప్పి దేవుని భక్తులు అందరినీ కూడా సాక్షిగా నిలబెట్టాడు. అలా హెబ్రీయుల 11వ అధ్యాయంలో హేబేల్ ఏంటి, మరి అబ్రహాం గారు ఏంటి, చాలా మంది అక్కడ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో మన పేర్లు కూడా వెళ్తాయి. జీవ గ్రంథంలో పేరు ఉండదు చనిపోయినా సరే. ఉండాలో వద్దా? నీతిమంతుడు ఒకడో లేడు అని చెప్పి నేను పాపం చేస్తూనే ఉంటాను, అలా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానని సాతాను కూడా బోధిస్తున్నాడు. దాన్ని బ్రహ్మపరిచే ఆత్మ అంటారు, సాతాన్ ఆత్మ, మనుష్య ఆత్మ అంటారు, లౌకిక ఆత్మ అంటారు. అది దాన్ని ఏ ఆత్మ ఉన్నదో మనం అనుక్షణము కూడా చెక్ చేసుకోవాలి. మన ప్రవక్తను బట్టే మనం చెక్ చేసుకోవాలి. అది స్థిరపరచాడని సాక్ష్యం చెప్తున్నారు. అలాగే 119వ కీర్తన 116వ వచనం నుండి 117వ వచనం చదువుకుందాం. ఏంటి కీర్తనలో 119వ కీర్తన చెప్పాలి గట్టిగా. 119వ కీర్తన, నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పున నన్ను ఆదుకొనుము అంటున్నారు. ఎవరి మాట చెప్పున మనం ఆదుకున్నాం? దేవుడు ఎవరి మాట వింటే దేవుడు ఆదుకుంటాడు. మనుషులు ఆదుకుంటారా? ఎవరు ఆదుకుంటారు చెప్పు? దేవుడు ఆదుకుంటాడు. గట్టిగా చెప్పాలి. నేను బ్రతుకున్నట్లు అంటే మనం బ్రతకాలంటే నీ మాట చెప్పున నన్ను ఆదుకొనుము. దేవుడు మాట చెప్పుకునే మనల్ని దేవుడు ఆదుకుంటాడు. దేవుడు మాట వల్లే మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి వాక్యాన్ని హృదయంలో మనసులో ముద్రించుకోవాలి. మనం బ్రతకాలంటే దేవుడి మాటలో బ్రతికిస్తాయి. సాతాను ఏం చేస్తాడు? నువ్వు చచ్చిపో, ఎందుకు బతుకున్నాను అన్నవా లేదా? అస్తమాటిగా మాట్లాడుతున్నావు అంటే సాతాను నీలో ఉండి అనిపిస్తున్నాడు అనమాట. మంచిది. నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందును. ఎందుకంటే ఆపమ్మ చాలు. నేను బ్రతుకున్నట్లు నీ మాట వింటున్నావా? వినండి, వినాలి. నాకు ఆన్సర్ చెప్పాలి. మీరు వింటుంటే ముందుకు వెళ్తాను వేగ వాక్యం. ఆన్సర్ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పున నన్ను ఆదుకొనుము. దేవుడు మాట చెప్పిన మనం దేవుడు ఆదుకుంటాడు. దుష్టుడు మనల్ని ముట్టకుండా, ఏ అనారోగ్యం రాకుండా, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఏంటి దేవుడు మనల్ని ఆదుకుంటాడు. నేను సిగ్గునందక ఉందును. లేకపోతే నేను దుష్టుడు నీలో దూరి అస్తమాటికి చచ్చిపోతాను, అహంకారంగా వీడు ఇలాగే తినేస్తున్నాడు అని భర్తను అనుకుంటే నీకు సిగ్గే కదా. దేవుని బిడ్డ వెంట అలా దెయ్యం మాట్లాడితే నీకు సిగ్గే కదా. నీకు ఎవరైనా వెంటే నువ్వు సిగ్గు కలగకుండా ఉండేలాగంటే దేవుడు నిన్ను కాపాడతాడు. నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పున నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందకుండా ఇందునుగాక. అర్థమవుతుందా? దేవుడు మనం సిగ్గుపడకుండా ఉండాలంటే దేవుడే ఆదుకుంటాడు. నువ్వు సిగ్గుపడుతూ ప్రతి విషయంలో నువ్వు సిగ్గుపడుతుంటుంటే దేవుని విషయంలో ప్రజలందరూ నిన్ను అనేకమైన మాట్లాడుతుంటే నువ్వు దేవుని బిడ్డవ కాదు, నువ్వు సాధారణ మనిషివి. నీ రోజు సాధారణ మాటలు వస్తున్నాయి. ఎప్పుడు నీ చావు మాటలే నీ ఒంట్లో వస్తున్నాయి. సాధారణ మనిషి అన్నమాట ఈ మనిషి అని అందరికీ అర్థమైపోతుంది. నీ మాటలు బట్టి ఇరుగు పొరుగు వాళ్ళకి అర్థమైపోతుంది, సంఘంలో ఉన్న బిడ్డలకు అర్థమవుతుంది. నీ స్టైల్ చూసి నీ చింపులు జుత్తు, సరిగ్గా బట్టలు కట్టుకోబడి ఇవన్నీ చూసి స్థిరంగా లేదు,
దేవుడు నమ్ముతుంది కాబట్టి వేస్టే. దేవునికి పరుగు పోతుంది, సంఘం కూడా సేవకులు పరుగు పోతుంది, సంఘంలో ఉన్న బిడ్డలకి పరుగు పోతుంది, అందరికీ టెన్షనే. ఎవరికి పనికిరాని జీవితం అది కదా. అందుకనే నేను బ్రతుకున్నట్లు నీ మాట చెప్పదా, నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందునుగాక అని దావీదు భక్తుడు తను చేసిన పనులన్నీ కూడా దేవుడికి దిద్దుబాటు చేసుకుంటున్నప్పుడు మంచి మాటలు దేవుడు ఇచ్చారు. కాబట్టి అలాగే మనం ఎందుకు అంటే దేవుడి మాటలే మనం చెప్పుకోవాలి, మన ఇష్టం వచ్చిన మాటలు చెప్పుకోకూడదు. దేవుని మాటలు సరి చూసుకుంటూ మనం బోధించాలి. అది మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో ఉంది ఆ మాటలు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు అని పాటలు పాడుతున్నాం. ఆయన ఎటువంటి మనుషులైనా బాగు చేస్తాడు. నీకు ఎటువంటి సైతన్యంలో ఉన్నా, నువ్వు ఎటువంటి చెడు మనుషులైనా నిన్ను మార్చేవాడు. అందుకని దేవుడు భూమి నుండి దిగొచ్చాడు. ఏ దేవుడైనా భూమి నుండి దివికి అంటే ఏంటి? దివి నుండి భూమికి అంటే దివి నుండి అంటే ఆకాశం నుండి భూమి మీదకి వచ్చాడు ఆయన. తెలుసుదా? ఆకాశం నుండి భూమి మీదకి వచ్చాడు ఆయన. ఏ దేవుడైనా వచ్చాడు అలాగా. దేవుడు అంటే పుట్టినే మనుషులు పెట్టుకున్నది కాదు. దేవుడిని మనుషులు సృష్టించకూడదు. మనుషులు దేవుడిని సృష్టిస్తున్నారు, దేవుడేమో మనుషులు సృష్టించాలి. కానీ సాతానుడు ఎలా బోధిస్తున్నాడంటే మనుషులే దేవుడిని సృష్టిస్తున్నారు. మనుషుల వల్ల దేవుడిని సృష్టిస్తారు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎవరైనా సృష్టిస్తారు? చెప్పండి. దేవుడికి చరిత్ర ఉంటుంది. అందుకని దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు? ఆకాశం అంటే దివి నుండి భూమికి రారాజుగా వచ్చాడు ఆయన. రారాజుగా, ఒక రాజుగా వచ్చాడు. రాజులకే రాజుగా బెత్లెహేము పురంలో దేవుడు వచ్చారు. అందుకని ఒక దగ్గర కాదు, పట్టణం అంతా పండుగ చేసుకుంటున్నారు. దానికి మతము కులం గతం లేకుండా పట్టణం అంతా పండుగ చేసుకొని చిరునవ్వులు అలుగుతున్నారు. చిరునవ్వులు అందరూ నవ్వుకొని ఎంతో సంతోషంగా దేవుడు పండుగ చేసుకున్నారు. ఎవరి హృదయంలో దేవుడు పుడతారో వాళ్ళ జీవితం అంతా పండుగ చేసుకున్నారు. అనుక్షణం పండుగ చేసుకున్నారు. పండుగ చేసుకున్న వాళ్ళు నేను చచ్చిపోతే బాగుండు అని అంటారా? దేవుడు వాళ్ళు పుట్టారనుకో, మన ముందు వాక్యం మనం ఏం చెప్పుకున్నాము? శుక్రవారం వాక్యం ఏం చెప్పుకున్నాము? దేవుడు మన ఒంటిలో పుట్టాడా లేదా? నువ్వు లేవు, సాధారణ ఎత్తుకుపోయాడు రోజు. తెలుసుందా? దేవుడు మనం ఒంటిలో పుడితే ఎలా ఉంటాం? అనుక్షణము పండగే, దేశమంతా పండగే. ఎందుకు పండుగ లేదు? పండగ వాతావరణం అంటే సంతోషంగా ఉండడం. ఎన్ని వండుకొని ఎన్ని తిని ఎన్ని చేసినా మనిషి సంతోషంగా లేకపోతే ఎందుకు అది పండగ అవుతుందా? ఆలోచించండి. కాబట్టి పండగ అంటే ఏంటి? దేవుడు మనలో పుట్టడం. అది మనం 2 నెలలు చేసుకోవచ్చు. ఎక్కడైనా 2 నెలలు చేసుకున్న పండగ ఏదైనా ఉందా? కాబట్టి గ్రామం అంతా చిరునవ్వులు అలిగించి పట్టణం అంతా పండగ చేసి సర్వలోకము సంబరంగా చేసుకుంటారు. సంబరం ఊరూరా తిరిగి ఎక్కడ పడితే అక్కడ, ఇంటిలోని బయట మీటింగ్లోకి, చర్చిలోనేది, ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటారు. ఎందుకు? దేవుడు మనలో పుట్టాలని. యెహోవా మార్గంలో ఆయన వశంలో ఉంది కాబట్టి నువ్వు మంచిగా నడిస్తే నిన్ను దేవుడి మార్గంలో నేను నడిపించి అలా దేవుడి రాజ్యం తీసుకెళ్తాడు. అలా సిద్ధపరిచి దేవుడి రాజ్యం తీసుకెళ్తాడు. లేకపోతే 7 శ్రమదినాల్లో అప్పటికైనా మారకపోతే ఇక డైరెక్ట్ గా నరకమే. సాతానుతో పాటు నువ్వు కూడా డైరెక్ట్ గా దేవుడి రాజ్యం కలగకుండా నరకానికి వెళ్ళిపోతావు. ఇవన్నీ రోజు వింటూ కూడా చర్చికి రాకపోవడం ఎంత పాపం! అది సాతాను మార్గం కదా. అది ఇక్కడ అన్నిటికీ బొర్రూపి మళ్ళీ కుక్కతో ఒక వంకర అన్నట్టు కుక్క ఏం చేస్తుంది? కక్కుతుంది ఫస్ట్, అది మళ్ళీ వెనక్కి తిరిగి తినేస్తుంది. అంటే చేసిన తప్పే చేయడం అనమాట. అది ఉండకూడదు. దానికోసం దేవుడు క్షమించడానికి ఇది కృపకాలం. పరిశుద్ధాత్మ దేవుడు డ్యూటీ చేస్తున్నాడు. ఏసే చనిపోయిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి పాపాలు ఒప్పుకొని నోరెప్పి చెప్తే వెంటనే ఒప్పుకునే స్థితి దేవుడు వచ్చే వరకు ఇచ్చాడు. అది ఒప్పుకొని విడిచిపెట్టేసి అనేకమైన బిడ్డలకి సాక్షిగా నిలబడాలి, అనేక కుటుంబాలు కట్టాలి, అనేకమైన జీవితాలు కట్టాలి. మతం కులం భేదం లేకుండా
అందరినీ దేవుడు ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు, ఇంతనే రాలేదు. మనల్ని దేవుని రాజ్యం తీసుకెళ్ళడానికి, మన పాపం నుండి శాపం నుండి విడిపించడానికి ఆయన ఏం చేశారు? మనం పాడుకున్నాం కదా, పాపం నుండి శాపం నుండి వేదం నుండి శోధన నుండి విడిపించడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షాపం వస్తుంది. అది వేద గ్రంథాల్లో కూడా భక్తులు రాశారు. తెలుసుందా? మతం కులం అనేది మనుషులు పెట్టుకున్నారు, దేవుడు పెట్టింది కాదు. అది మనుషులు సృష్టించుకున్నావు. అవి ఆ మతం కులము రాజకీయాలు ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నవి. దానికోసమే కొట్టుకొని చచ్చిపోతున్నారు అందరూని అధికారాల కోసం. కానీ దేవుడు రారాజు అనమాట. ఆయన మనకు అధికారంగా ఉండాలి, ఆయన మనకు శిరస్సుగా ఉండాలి, ఆయన మీద ఆధారపడాలి. ఎందుకంటే ఆయన మార్గం సరళం చేస్తాడు. అది సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఎటువంటి గొడవలు ఉన్నా సరే, ఎటువంటి అలవాట్లు ఉన్నా సరే, చెడు వ్యసనాలు, తావుడైనా, ఏ వ్యభిచారమైనా, ఏదైనా సాతాను కూడా చేపిస్తాడు. అవి దేవుడి లక్షణాలు కాదు, అది సాతాను మార్గం. అది ఏ మార్గం బాగుంటది? దేవుడి మార్గం బాగుంటది. గట్టిగా చెప్పాలి, దేవుడి మార్గం బాగుంటది. కాబట్టి ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. నీ ప్రవర్తన బాగుంటే ఆయన ఆనందిస్తాడు కదా, బాగోలేకపోతే ఆయన దుఃఖపడతాడు కదా. ఆయన దుఃఖపరిస్తే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమతం లేదు అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకూడదు. ఆయన ఎప్పుడు నీ ద్వారా సంతోషించబడాలి. ఆయన సంతోష పెట్టినప్పుడు, నువ్వు సంతోష పెట్టినప్పుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడు. ఆయన తీర్చొద్దా? నీకు తీరుస్తాడు అన్నప్పుడు ఎందుకు అలాంటి మాటలు వస్తున్నాయి? అస్తమాటికి అటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? ఆ ప్రవర్తన ఎందుకు వస్తుంది? ఆలోచించుకోవాలి. మీ కుటుంబాల్లో కూడా, మీ గ్రామంలో కూడా, దేశంలో కూడా అలాగ అడుగుతున్నప్పుడు, అలాగ అవుతున్నప్పుడు నువ్వు చెప్పగా ఉండాలి. నువ్వే ఆ తప్పు చేస్తుంటే, మీరే ఆ తప్పుగా బిహేవ్ చేస్తుంటే, అలా నడుస్తుంటే మరి వినలేని వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఎలా చెప్తారన్న విషయాలు? మీరు చెప్పేవారు ఉండాలా, చెప్పించుకునే వారుగా ఉండాలా? ఇంకా జీవితాంతం కూడా చెప్పించుకునే స్థితే ఉండాలి కదా. చెప్పేవారుగా ఉండాలి. చెప్పేవారుగా ఉండాలంటే మరి దేవుడు సంతోషపడతాడు కదా. చెప్పేవారుగా ఉంటే ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడదు. ఇంకా యెహోవా చేత నువ్వు స్థిరపరచబడలేదు అనమాట. అందుకే నీ ద్వారా దేవుడికి దుఃఖమే వస్తుంది కానీ ఆనందం రావట్లేదు అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ మాటలు దేవుడు హృదయంలో భద్రపరచుకోవాలి, నాటేసుకోవాలి. ఇక్కడ హృదయంలో, మనసులో బాగా గుర్తుపెట్టుకోవాలి. బోర్డు మీద కూడా నేను ప్రతి వాక్యం రాస్తున్నాను, మీరు కంఠస్థ పెడతారు. బోర్డు ఎందుకు తెచ్చిపెట్టాను నేను? అది రాసుకోవాలి, చదువుకోవాలి. మీ హృదయమైన బోర్డు మీద రాసుకోవాలి. అది చదువుతుంటే మీ హృదయమైన హృదయంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుడే మీ ఒంటిలో ఉండి మిమ్మల్ని దుష్టుడు టచ్ చేయడు, మీ ద్వారా అటువంటి మాటలు పలికించడు. నువ్వు పలుకుతున్నావు అంటే దేవుడి మాటలు మర్చిపోతున్నావు అన్నమాట. దిద్దుబాటు చేస్తే ఆ వాక్యం గుర్తుంటుందని 1 యోహాను 1:10 ఉంది. 1 యోహాను రాసిన పత్రికలో 1:10 వాక్యం గుర్తుంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ పాపం చెప్పినవన్నీ కూడా ఒప్పుకుంటే దేవుడు క్షమించి నేను పరిశుద్ధపరిచి నీ వాక్యం గుర్తుంటుంది. ఒక్క వాక్యమైన గుర్తు లేదనంటే దేవుడు నీ ఒంట్లో లేడు అని లెక్క. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే నీ వాక్యం గుర్తుంటుందో అప్పుడు దేవుడు ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడనంటే దేవుడి చేతనే ఆయన ఆనందించి నీకు ఆ వాక్యం గుర్తుండేలాగా చేసి నీ నడతని ఆయన స్థిరపరుస్తాడు. నీ ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. నీ ప్రవర్తన స్థిరంగా ఉంటుంది కదా, మంచి మార్గంలో నడుస్తావు. ఇంకొకసారి నోట్లో నుంచి చనిపోతానని మాట రాదు. అహంకారంగా సాతాన మాటలు ఇంట్లో వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళని, నీ గ్రామంలోని చక్క నీటిగా నువ్వు రారాజు బిడ్డవిగా ఉంటావు. రాకుమార్తెలాగా, రాకుమారుడుగా మీరు ఉంటారు. మనం అలాగా ఉండాలి. మనం చూస్తే ఎలా ఉండాలి? రాకుమారు బిడ్డలాగా ఉండాలి. అడుక్కుని వాళ్ళ ఉండకూడదు. అర్థమవుతుందా? అలా ఫ్రెష్గా, చక్కగా, నీట్గా దేవుని బిడ్డలాగా పరిశుద్ధంగా ఉండాలి. ఇలాగ చేయడాన్ని ఆశ్చర్యకరుడు. హల్లెలూయా దేవా, నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చావు. కాబట్టి ఇదిగో ఈ కుటుంబం కూడా నువ్వు ఆశ్చర్యకరంగా మార్చు దేవా. నీకు హల్లెలూయా దేవా అని స్తుతించాలి. అది స్తుతించడం అనేది దేవుడికి చాలా ఇష్టం.
ఆలోచనకర్త నీకు వందనాలయ్యా అని చెప్పాలి. బలవంతుడైన దేవా నీకు వందనాలయ్యా, హల్లెలూయా అని మనం పాడుకున్నాం. సమాధానం దేవునికి మనకి ఎప్పుడైతే సమాధానం ఉంటుందో, నీ భర్తకి నీకు భార్యకి భర్తకి సమాధానం ఉంటుంది. గ్రామంలో ఉన్న వాళ్ళు ఇరుగు పొరుగులతో నీకు సమాధానం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళా నీకు సమాధానం ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసిన దేశం కోసం ప్రార్థన చేసే అర్హత నీకు ఉంటుంది. ఒక కుటుంబము బాగుపడడానికి కూడా వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏ గొడవ అయినా, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి చీకట్లో నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ గలిబిలు పెడుతున్నా, తాగి గలిబిలు పెడుతున్నా దెయ్యాలు వెళ్తా అక్కడ నుండి పారిపోతాయి. ఇష్టమా కాదు? యేసయ్య నీలో ఉండి చేస్తాడు. మార్కు 16:20 ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడి మాటలు పలుకుతావో ఆయన సహకారం వచ్చి అటువంటి అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు హల్లెలూయా పాటలు పాడుకోవడం కాదు, క్రియలు చెయ్యాలి. క్రియలు చేసినప్పుడు యేసయ్య నీలో పుట్టాడు అని అర్థం. వంటలు వేసుకొని కొత్త బట్టలు వేసేసుకొని పప్పలు పని చేసేది కాదు క్రిస్మస్ అంటే. అర్థమైందా? కాబట్టి కీర్తనలు అలాగే సామెతలు 16:1 ఏముంది? హృదయాలోచనలు మనుషుల వశంలో లేదు. నిలబడాలి. ఏం చెప్తున్నారు? హృదయాలోచనలు మనుషుల వశంలో లేదు. మనుషుల వశంలో లేవు హృదయాలోచనలు. హృదయంలో ఏ ఆలోచన వస్తుందో అది దుష్టుడుదా లేకపోతే దేవుడుదా అని తెలియ ఉండాలి. అది ఎవరి వశంలో లేదు? దేవుడి వశంలో లేదు, మనుషుల వశంలో లేదు. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వల్ల కలుగును. చెప్పండి, హల్లెలూయా చెప్పండి, లేకపోతే నేను చెప్తున్న దానికి ఆన్సర్ చెప్పండి. ఇలా హృదయములో మనుషుని హృదయాలోచనలు మనుషుల వశంలో లేదు. ఎవరి వశంలో ఉంది? దేవుడి వశంలో ఉన్నది. దేవుడి వశంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రత్యుత్తరం అంటే రెస్పాండ్ అవ్వడం, వెంటనే ప్రత్యుత్తరం ఇవ్వడము యెహోవా వల్లనే కలుగుతుంది. చెప్పు, వినండి, ఈ మాట చెప్పకలేదు, వెంటనే నీ నోట్లో నుంచి వెంటనే రెస్పాండ్ అయ్యి మాట వస్తుంది. రెస్పాండ్ అయ్యి నీ నోచి మాటలు అవుతుంది. ఎవరి వశంలో? నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ చెప్పారంటే అది దేవుడు నీ ఒంట్లో ఉంటే వెంటనే నీకు చెప్పకుండానే ఆన్సర్ కరెక్ట్ గా చెప్పగలరు. ఇప్పుడు హృదయాలోచన మనుషుల వశంలో లేదు అని అంటే ఎవరి వశంలో ఉంది? దేవుడి వశంలో ఉంది. అదే కింద లైన్లో ఉంది. సామెత 16:1 చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటగా యెహోవా వల్ల కలుగును. యెహోవా దేవుడు నీ ఒంట్లో ఉంటే, ఆయన మాటలు వింటే వెంటనే ఆ రెస్పాండ్ అవ్వడం ఎవరి వశంలో ఉంటుంది? దేవుడి వశంలో ఉంటుంది అంట. కాబట్టి అలాగా దేవుడి వశంలో ఉండడానికి గొల్లలు జ్ఞానులు వచ్చారు. వాళ్ళ పరవశించిపోయారు. వాళ్ళ దేవుడి వశంలో ఉండి వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియదు, కానీ దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ పరవశులైపోయారు. దేవుడి మాటలు విన్నారు. దేవుడు పుట్టాడనే విషయాలు ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అలా ఆ గ్రంథంలో ఏంటంటే అదేంటండి, ఒక గ్రంథంలో రాయబడి ఉన్నప్పుడు అది చూసి దేవుడు వస్తాడని అందరూ కూడా తెలుసుకున్నారు. కానీ ఎదురు చూస్తున్నారు అంతే. ఆ గ్రంథంలో రాజులకు రాజు పుడతాడనంటే ఆ గ్రంథంలో చూసి వాళ్ళు దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే దేవుడు వాళ్ళని ఆ దూత దర్శించి ఏం చేసింది? దేవుడు దర్శించి వెంటనే ఈ మాటలు చెప్పారన్నమాట. గొల్లలు జ్ఞానులు దేవుడు జన్మించారనే విషయం, బెత్లెహేములో జన్మించారనే విషయం గొల్లలకి దేవుడు చెప్పినప్పుడు, దేవుని దూత చెప్పినప్పుడు వెంటనే పరవశులయ్యి దేవుని చూడడానికి వాళ్ళు వచ్చినప్పుడు బంగారము, సాంబ్రాణి, బోళము తీసుకొచ్చారు బహుమానాలుగా. మరి సాష్టాంగపడి దేవునికి కానుకలు తేవడమే కాదు, వాళ్ళు సాష్టాంగపడి తమ హృదయములన్నీ కూడా వాళ్ళ హృదయాలని
ప్రభు దగ్గర కానుకగా ఇచ్చారు. నా హృదయం నీకు అంకితం ప్రభా, నా జీవితం నీకు అంకితం ప్రభా అని. ఆ కానుకలే బంగారం సాంబ్రాణి బాలమే కాదు మనం తేవలసింది. మన దగ్గర ఏమున్నాయో అవి దేవునికి తీసుకొని రావాలి. ఆ ఒక్కటి ఇవ్వడం కాదు, మన హృదయం కూడా ఆయనకి ఇవ్వాలి. హృదయంలో సాష్టాంగపడి తమ హృదయంలోని ప్రభువుకి కానుకగా ఇచ్చారు. కానీ హృదయాన్ని దేవుడికి కానుకగా ఇచ్చావా అని అడుగుతున్నాడు. హృదయానికి దేవుడికి కానుకగా ఇస్తే నోట్లో నుంచి ఇంకోసారి చచ్చిపోతాను ఎందుకు ఇలాంటి జీవితం అని నీ నోట్లోంచి రాదు. నువ్వు హృదయాన్ని కానుకగా ఇవ్వలేదు. అర్థమవుతుందా? దేవా నా హృదయాన్ని దేవుడికి కానుకగా ఇస్తున్నానయ్యా అని చెప్పినప్పుడు దేవుడు వశంలోకి వెళ్తావు. ఈసారి దేవునికి ఇష్టంగా ఉండి ఈసారి అలాంటి మాటలు రావు. కాబట్టి వెంటనే ఆ పని చేయాలి. వాక్యం చెప్తున్నప్పుడు వెంటనే ఆ పని చేయాలి. నోరిప్పి చెప్పాలి, నా హృదయాన్ని కూడా దేవానికి కానుకేస్తున్నానయ్యా చెప్పాలి. నోరిప్పి చెప్పాలి. అది వెంటనే రెస్పాండ్ అవుతారు. మనం చెప్పకుండానే రెస్పాండ్ అవుతారు అని చెప్పామా ఇందాక వాక్యం. అలా వెంటనే రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవుతున్నావా, చెప్తున్నా వింటున్నావా అని ఆలోచించాలి. మరి ఎందుకు నోట్లోంచి మాట రావట్లేదు? నా హృదయాన్ని కూడా నీకు కానుకగా ఇస్తానని నోట్లోంచి ఎందుకు మాట రావట్లేదు? చెప్పాలి, నీ హృదయాన్ని కానుక ఇవ్వవా దేవునికి? మరి ఎందుకు నోట్లోంచి మాట రావట్లేదు? చేతులు పెట్టి పైకి చెప్పండి. గట్టిగా చెప్పితే దేవునికి హృదయాన్ని కానుకగా ఇవ్వాలి. దేవా నా హృదయాన్ని కానుకగా ఇస్తున్నానయ్యా అలా చెప్పినప్పుడు దేవుడు వశంలో ఉంటావు. నువ్వు సిగ్గుపడే పని ఉండదు. సాధారణ మాటలు ఈ నోట్లో నుంచి ఇంటికి వెళ్ళినా రావు. అప్పుడు దేవుని మార్గంలో నడుచుట యెహోవా వశంలో ఉంది, నరుల వశంలో లేదు అని చెప్తున్నారు కదా. అప్పుడు యెహోవా వశంలోకి వస్తావు. నేను చెప్తే చెప్పడం కాదు, నీకు చెప్పక ముందే చెప్పగలిగి ఉండాలి. అది దేవుడి వశంలో ఉండడం అంటే. కాబట్టి అలా కానుకలు ఇచ్చి హృదయాలని దేవునికి కానుకలు ఇచ్చారట. మనము కూడా అలా గర్పిద్దాం. ప్రభు నామాన్ని అలా ఘనపరచాలి. అలాగే ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడికి కానుక చేస్తామో మన ద్వారా దేవుడికి మంచి పేరు వస్తుంది. ఆయన ఘనపరచడం అంటే ఆయనకు మర్యాద ఇవ్వడం. ఆయన పరువు తీసేస్తున్నాము. దేవా నీ పరువు తీసుకున్నాను నా ప్రవర్తన బట్టి, నా మాటలను బట్టి అని దేవుని క్షమించమని అడిగి మనము కూడా సాష్టాంగపడచ్చు, పరవశించి ఈ పాట పాడుకుంటూ దేవుని ఆరాధించాలి. క్రిస్మస్ అంటే ఏంటి? దేవుని ఆరాధించాలి. అది జీవితాంతం దేవుని అనుక్షణం కూడా నువ్వు పనులు చేసుకుంటూ, స్నానం చేస్తూ హ్యాపీగా ఆనందంగా ఉండడం అంటే ఏంటి? ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని ఎందుకు చెప్పారు? ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు కూడా నువ్వు క్రిస్మస్ చేసుకునేటట్టుగా. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం అంటే ఆయన ప్రేమించినప్పుడు ఆరాధన వస్తుంది. ప్రేమించినప్పుడు ఆయన కోసం పాటలు పాడగలవు. ప్రేమించినప్పుడే నువ్వు చేయగలవు ఆ పనులు. కాబట్టి ఈ పనులు చేశాడు కాబట్టి ఆశ్చర్యకరుడు హల్లెలూయా అని పాడుకున్నావు. ఆలోచనకర్త నీకోసం అక్కడి నుండి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు నీ కోసం ఆలోచిస్తాడు, నా కోసం ఆలోచిస్తాడు. దేశం కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ కన్నీరు చూసి నీ కోసం ఆలోచించే దేశాన్ని దేవుడు క్షేమంగా ఉంచుతాడు. దేశం క్షేమం ఉందంటే అలాగా ప్రార్థన చేయబట్టి, రాత్రి పగులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయబట్టి దేశం అలా సురక్షితంగా ఉంది. దేవుని సన్నిధిలో మనం ఇలాగా ఆహారం పోషణ ఇచ్చి, దేవుడు ఆహారం ఇచ్చి మనం బ్రతికున్నామంటే దేవుడి కోసం బ్రతికున్నాం. ఎందుకు? అందరూ దేవుని రాజ్యానికి రావాలని అందరికీ చెప్పాలి కదా. ప్రాణం బాగుంటే కదా ఇతరులకు చెప్పగలవు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే కదా, నువ్వు ఆరోగ్యంగా ఉంటే, నువ్వు రారాజు బిడ్డగా ఉంటే కదా, రాకుమారులా ఉంటే కదా ఇంకొకరికి చెప్పగలవు. అంతేనా? అందుకని దేవుడు ఏం చేస్తున్నారు? యెహోవా దేవుడు ఆయన మార్గములో ఇర్మియా 10:23 యెహోవా తమ మార్గము ఏర్పరచుకుంటా నరుల వశంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన సన్మార్గంలో ప్రవర్తించడం వారి వశంలో లేదని చెప్తున్నాడు. అందుకే నరుల వశం అంటే మన వశంలో లేదు. ఎప్పుడైతే దేవుని మాటలు విని దానికి ఒప్పుకొని దాని ప్రకారం నడుస్తావో అప్పుడే నీ మార్గాలు సరళం అవుతాయి. నీ హృదయాలోచనలు దేవునికి ఇష్టంగా ఉంటాయి.
నీ మాటలు దేవునికి ఇష్టంగా ఉంటాయి. మాటలు ఎప్పుడైతే ఇష్టంగా ఉన్నాయంటే నీకు ఇష్టమైనవన్నీ నువ్వు ఏది అడిగితే దేవుడు ఇస్తానంటాడు. యోహాను సువార్త 16:15 నా ఇంటి మీరు మీ అందు నా మాటలు ఉంటే మీరు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు. అలాగే మొదటి యోహాను 3:21 నాకు ఇష్టమైనది మీరు చేశారు కాబట్టి మీరు ఏది అడిగితే నేను ఇస్తానంటున్నాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ మీద నీ కోసం ఆలోచిస్తాడు. అందుకే ఆలోచకర్త హల్లెలూయా అని చెప్తున్నాను. ఆయన నీ కోసం ఆలోచించాలా వద్దా? ఆలోచించినప్పుడు వెంటనే చెప్పగలిగి ఉండాలి. మన కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు కాబట్టి మనల్ని పోషిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఎన్నిసార్లు క్షమిస్తారు? ఎన్నిసార్లు దేవుని గాయాలు రేపుతున్నావు? రోజు ఆయన బాహాటంగా సిలువ వేస్తున్న విషయం తెలుసుకోవాలమ్మా. మీరు అదే విధంగా సామెతలు 27వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సామెతలు 27వ అధ్యాయం సామెతలు 7వ అధ్యాయము సామెతలు 27వ అధ్యాయం మీకోసం చదువుతున్నారు. మీరు వాక్యము చూడాలి, బైబిల్ చూడాలి, లేకపోతే చక్కగా వినాలి. సామెతలు 27వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా అని రాసింది ఇక్కడ. అలాగే నా కుమార్తె అని కూడా మనం అర్థం చేసుకోవాలి. నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయంలో సంతోషపరచము. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానం, సాతాను జ్ఞానం కాదు, ఈ భూ సంబంధమైన జ్ఞానం కాదు. అప్పుడు చదువు వస్తుంది, మంచి మార్కులు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఇంట్లో మీ తల్లిదండ్రులు, మీ తమ్ముడు, మీ నాన్నమ్మ, అమ్మమ్మ అందరూ కూడా, మీ స్కూల్లో నీ ఫ్రెండ్స్ అందరూ కూడా రక్షించబడతారు. అది ఇష్టమేనా? పౌర్ణమి నా కోసం ప్రార్థన చేయమ్మా అని దగ్గరికి వస్తాయి. చిన్నపిల్లల దగ్గరికి దేవుడు వస్తారు. దేవుడు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు కాబట్టి చిన్న బిడ్డలు నా దగ్గరికి రానివ్వండి అంటున్నాడు ఆయన. ఇక్కడ చిన్న బిడ్డలు వృద్ధాప్యంలో లెక్కలేదు దేవుడికి, మగ ఆడాలి లెక్కలేదు లేదు. అలా దేవుడికి ఇష్టమైన పనులు చేసినప్పుడు దేవుడు ఏంటంటారు? నా కుమార్తె అని స్వరంగా మాట్లాడతారు. ఇప్పుడు వాక్యం ద్వారా డైరెక్ట్ గా నీతో మాట్లాడుతున్నారు. నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయం సంతోషపరచమంటున్నాడు. జ్ఞానం, దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం బట్టి దేవుడు నిన్ను నీ మీద దృష్టి నుంచి ఆలోచించి చెప్తాడు, నడవలసిన త్రోవని బోధిస్తాడు. మార్కులు చదవకుండానే క్వశ్చన్ ఏదో రేపు పడతాదో ఈరోజు దేవుడు అవన్నీ కూడా దేవుడు చెప్పి మా అమ్మాయిని MHR వరకు చదివించాడు. ఇంటర్ దగ్గర నుంచి దేవుడు ప్రతి విషయంలో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చే అన్ని విషయాల్లో కూడా దేవుడు జయమిచ్చి నడిపించాడు. అది నేను నా సాక్ష్యాన్ని మంచం కింద పెడితే ఎవరికి తెలుస్తుంది? దేవుడి జ్ఞానాన్ని బట్టి దేవుడు నాతో పాటు తను ప్రార్థన చేసినప్పుడు, తను చదువుకున్నప్పుడు ఒక నైట్ అంతా కూర్చొని ఒకరోజే చదివేది అంతే. రేపు ఏం పడతాయో దేవుడే చెప్పేసేవారు. అలాగా ఫస్ట్ ర్యాంక్లు వచ్చాయి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఫస్ట్ ర్యాంక్లు వచ్చాయి? ఈ అమ్మాయికి కాలేజ్ కూడా కరెక్ట్గా రాలేదు కదా, ఎందుకంటే 19వ సంవత్సరంలోనే అమ్మాయి పెళ్లి దేవుడే చేశారు, కట్నం సారీ ఏమీ లేకుండా. నేను ఈ పేదల దగ్గర పరిచర్య చేస్తున్నాను కాబట్టి పెళ్లి బాధ్యత నేనే వహిస్తాను, నీ భర్తను నేనే చేస్తాను అని చెప్పి ఆ విధంగా దేవుడు నాతో మాట్లాడి తన మంచం పక్కన కూర్చొని ఒంటి కట్టుకుంటూ 2 వరకు రోజు ప్రార్థన చేసేదాన్ని. ఏం చేసింది? ఆ జ్ఞానం, ఆ జ్ఞానం బట్టి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని సంతోష పెట్టినప్పుడు ఇంటర్ దగ్గర నుంచి కూడా డిగ్రీ ఏమో బీకామ్ చేసింది. తర్వాత అక్కడ నుండి MHR చేసింటాను గీతం కాలేజీలో. తన ఫీజుల విషయంలో ఏంటి, తన పెళ్లి విషయంలో అన్నీ కూడా దేవుడే బాధ్యత వహించారు. అల్లుడు కూడా చక్కగా కొడుకులాగా అల్లుడు కూడా నన్ను ప్రేమిస్తాడు ఇప్పటికీ కూడా. ఎందుకు? తన ద్వారా నాకు ఏ తలమూడు లేకుండా ఎందుకు దేవుడు ఆదుకున్నాడు? నన్ను సేవ చేస్తున్నాను కాబట్టి, ఆయనకి ఇష్టమైన చేస్తున్నాను కాబట్టి. అర్థమైందా? కాబట్టి మీరు ఆలోచించండి, సాక్ష్యం అనేది మనం దాచుకునేది కాదు. మన సాక్ష్యం ఏం చేస్తుంది? ఇంకో కుటుంబాన్ని రక్షిస్తారు. మనం ఇంకో కుటుంబం దేవుని విషయంలో దేవునికి ఇష్టమైనవి ఏంటంటే, ఒక కుటుంబం బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఓదార్చాలి, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి ఇవ్వాలి, కనీసం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మన దగ్గర ఏముంటే ఆ సహాయం చెయ్యాలి.
వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఈ మాటలు చెప్తాడు. ఆ అర్హతని మనకి వాక్యం ద్వారా ఇస్తాడు. అక్కడ నుంచి వాక్యం విన్న దగ్గర నుండి కూడా దేవునితో మనం ఆ విధంగా గడపాలి. వాక్యం చదువుతున్నప్పుడు అటువంటి జ్ఞానం దేవుడు ఇస్తాడు. కాబట్టి నా కుమారుడు ఆ జ్ఞానము సంపాదించి నా హృదయంలో సంతోషపరచము. ఆ దేవుని జ్ఞానం బట్టే మా పాప అలాగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. నేను ప్రార్థన చేసిన చాలా పడ్డాయి. ఏ సమస్య వచ్చినా వెంటనే చెప్తుంది, ఇదిగో ఇలా ఉంది మమ్మీ అలాగే. వెంటనే ప్రార్థన చేసిన వెంటనే విడుదల వస్తుందని. నా హృదయం సంతోషపరచు. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. నన్ను నిందించే వారి విషయంలో నేను ధైర్యంగా మాట్లాడతాను. నిందలేస్తారు చాలా మందికి. అర్థమవుతుంది వాక్యం. కూర్చోవాలి కదా, సైలెంట్ కూర్చో. నా కుమారుడా జ్ఞానం సంపాదించుకోమన్నాడు. ఇప్పుడు నాకు జ్ఞానం కావాలయ్యా, అటువంటి జ్ఞానం నాకు కూడా ఇవ్వయ్యని వాక్యం చదువు చెప్తున్నప్పుడే అడగాలి దేవుడిని. దేవా నాకు ఆ జ్ఞానం ఇవ్వండి. నోరు లేదా? జ్ఞానం ఇవ్వండి అని అడగండి. దేవా నా జ్ఞానం, అటువంటి జ్ఞానం ఇవ్వండి. నా హృదయంలో, నీ హృదయంలో సంతోషపెట్టి ఆ జ్ఞానం ఇవ్వండి అని అడగాలి. అడిగిన వాళ్ళకి దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అప్పుడు మన కుటుంబాలు, మీ కుటుంబాలు కూడా అంత చక్కగా ఉంటాయి. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే హాస్ని ఫస్ట్ ర్యాంక్ రావాలి అడగాలి. చెప్తున్న మాట జ్ఞానం. దేవా నీ జ్ఞానం ఇవ్వండి, అలాగే నన్ను నడిపించండి. అప్పుడు నేను ఎవరైతే నీ మార్కులు రావట్లేదని, నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని కొంతమంది నిందిస్తారు. నీవు అలాంటి దేవుని బిడ్డ కాదని చెప్తున్నప్పుడు అక్కడ నువ్వు ఆ నిందించి వారితో నేను ధైర్యంగా మాట్లాడతాను అని నువ్వు ధైర్యంగా మాట్లాడగలరు. ఇంకా నిందల నుండి దేవుడు వినిపిస్తాడు. బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూచి దాక్కున్నాడు. అపాయం రాగానే ఏం చేస్తాడు బుద్ధిమంతుడు? అపాయం వచ్చిన చూసి దాక్కును. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడతాడట. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఒక అపాయం వచ్చింది, వెంటనే దాక్కుంటాడు. జ్ఞానం లేని వారు ఏం చేస్తారు? ఆ జ్ఞానం వస్తే ఎలా ప్రవర్తిస్తాము? ఆ సాతాను కళ్ళలో పడకుండా దాక్కుంటారు. దేవుని చాటున దాక్కుంటారు. దాక్కున్నప్పుడు జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడిపోతారు. అది ఆలోచించరు. దేవుడు నడిపింపు లేకపోతే ఆలోచించరు. ఆ గోధులో పడతారు అనమాట. ఆ దుష్టులు వచ్చినప్పుడు ఆ చేతిలో చిక్కబడిపోతారు. కాబట్టి ఆ జ్ఞానం దేని పనికి వస్తుంది? బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూచి దాగును. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడతారంట. ఆ విధంగా మనం ఆపదలో పడకుండా దేవుడు ఆ విధంగా కాపాడతాడు. కాబట్టి సామెతలు 15వ అధ్యాయము 20వ వచనంలో చూడండి, ఆ జ్ఞానం ఏం చేస్తుందో. జ్ఞానం సంపాదించుకోమనే కదా దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడతారు. ఆ జ్ఞానం సంపాదించు. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషం పెడతాడు అన్నమాట. ఇంటిలో తండ్రి ఉన్నాడు అనుకో, తల్లిని సంతోషపడతారట జ్ఞానం గలవాడు. లేకపోతే తండ్రికి చెడ్డ పేరు తెస్తాడు, తల్లికి చెడ్డ పేరు తెస్తాడు. ఇష్టమేనా అలాగా చెడ్డ పేరు తేవడం? నోరికి చెప్పండి. భగవంతుడు ఎలా చేస్తుంది? ఇష్టం లేదు చెప్పాలి. జ్ఞానము గల కుమారుడు ఏం చేస్తాడు? తండ్రిని సంతోషపడతాడు. బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తూ ఉంటాడు. తల్లి మాటలు తిరస్కరిస్తూ ఉంటారు. ఆత్మీయ తల్లి మాటలు తిరస్కరిస్తారు. శారీరక తల్లి మాటలు తిరస్కరిస్తారు. కాబట్టి సామెతలు 15వ వచనంలో మరి ఆ అనుభవం అంతా చూసుకున్న భక్తుడు ఆ విధంగా రాశాడు. ఆయన చనిపోయినా సరే సాక్షిగా మన మధ్య నుండి మాట్లాడుతున్నారు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడము ఎంతో ఆశీర్వాదకరము అనుంది వాక్యం. కాబట్టి నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. నీతిమంతులుగా ఉన్నారనుకో ఆ తండ్రికి మంచి సంతోషం కలుగుతుందట. సామెతలు 23:24, 25 వచనాలు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును. జ్ఞానము గలవాణిని కనినవాడు వారి వల్ల ఆనందమునందడు. జ్ఞానము గలవాణ్ణి కన్నారనుకో, జ్ఞానం లేనోడని పెళ్లి చేసుకుంటే జ్ఞానం లేనోళ్ళు కంటారు. కాబట్టి పెళ్లి చేసుకోవడం కూడా విశ్వాసకి పొత్తు కుదరదు. కాబట్టి పరిశుద్ధంగా భార్య భర్తలు పరిశుద్ధంగా ఉంటేనే పిల్లలు అపవిత్రులుగా ఉండరు.
అని చెప్పి 2 Korinథీయులు 7:14 ఉంది. ఒకవేళ పెళ్లి చేసుకున్న భర్త పరిశుద్ధత భార్యకి వెళ్ళాలి, భార్య పరిశుద్ధత భర్తకు రావాలని ఉంది అక్కడ వాక్యం. ఒకవేళ తెలియకుండా పెళ్లి చేసుకున్నా సరే అలాగా ఆ పరిశుద్ధత తెచ్చుకున్నప్పుడు ఆ పిల్లలు కూడా అపవిత్రులుగా ఉండరు. నీటి మందుని తండ్రికి అధిక సంతోషం కలుగును, జ్ఞానం గల వారిని కనినవాడు వారి వల్ల ఆనందమునందడు. జ్ఞానం గల వారిని ఆ విధంగా కనకూడదు, అంటే వారికి ఆనందం ఉండదు. అది దేవుడు మీ మనవల కోసం, మీ కొడుకుల కోసం ఇప్పుడుంటే మీరు ప్రార్థన చేయాలి. జ్ఞానం లేని వాళ్ళని కన్నానయ్యా, జ్ఞానం లేని వాళ్ళని నేను పెళ్లి చేసుకొని నా ఇష్ట ప్రకారం నేను పెళ్లి చేసుకొని జ్ఞానం లేని వాళ్ళని కన్నాను. కాబట్టి నా పరిశుద్ధత నా భర్తకు వెళ్తే, నా భర్త భార్యలు ఇద్దరు కూడా పరిశుద్ధంగా ఉంటే పిల్లలు జ్ఞానవంతులుగా అప్పుడు తయారవుతారు. అలా జ్ఞానవంతులుగా పెంచాలి. ఆ జ్ఞానమే దేవుని రాజ్యానికి తీసుకువెళ్తారు. సిద్ధంగా ఉంటాం అన్నమాట అప్పుడు. అలాగే సామెతలు 29:3 జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయదు. వేశ్య అంటే ఏంటి? వ్యభిచారం చేసినవాడు అంటే లోక స్నేహం చేసినవాడు. యాకోబు 4:4 భౌతికంగా వేశ్యలు ఉన్నారు, ఆత్మీయమైన వేశ్యలు ఎవరంటే లోక స్నేహం. ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని ఎరుగరా, మీరు దేవునికి శత్రువులు వ్యభిచారులారా అని తెలుస్తున్నారు. కాబట్టి జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరుస్తారు. తండ్రి అంటే ఎవరు? దేవుడు. యెహోవా దేవుడు లెక్క వస్తుంది ఆత్మీయంగా. మీరు ఆత్మీయంగా యెహోవా దేవుడు మార్గంలో నడిస్తే, ఇప్పుడు తమ మార్గం ఏర్పరచకుండా నరు వశంలో లేదా మనుషులు తమ ప్రవర్తన సమార్గమందు ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదును అంటున్నారు కదా. దేవుడి మార్గంలో దేవుని వశంలోనే ఉంది, అది మనుషుల వశంలో లేదు కదా. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని వశంలో తండ్రిని సంతోష పెడతారో, జ్ఞానం ప్రేమించేవాడు తన తండ్రిని సంతోష పెడతాడు. అంటే యెహోవా దేవుడు సంతోష పెట్టినప్పుడు వేశ్య సాంగత్యం చేసినోడు కూడా, నీ బిడ్డలైనా నీ మనవలైనా చేసినోడు, ఆ లోక స్నేహం చేసినోడు ఆ సాంగత్యం నుండి దేవుడు నిర్మిస్తాడు. నీ ఆస్తిని పాడు చేయడు. నీ ఆస్తి ఎందుకు పాడైపోయింది? ఎంత ఆస్తి దేవుడు ఇచ్చినా, ఎన్ని డబ్బులు నీకు ఇచ్చినా, ఎంత ఇల్లు ఇచ్చినా, ఎన్ని కార్లు ఇచ్చినా, ఎంత చదివించినా, ఎందుకు వాళ్ళ ఆస్తిని పాడు చేస్తున్నారు? దేవుడు ఇచ్చిన ఆస్తిని, పిల్లలు ఆస్తి, డబ్బులు ఆస్తి, ఇల్లు ఆస్తి, అవన్నీ పెట్టడం, అమ్మేయడం, ఇవన్నీ కూడా దరిద్రం ఎందుకు చుట్టుకుంటుంది? తండ్రి వశంలో లేనప్పుడు, ఆయన మార్గంలో లేనప్పుడు, తండ్రిని సంతోష పెట్టలేనప్పుడు యెహోవా దేవుడు మనము సంతోష పెట్టాలి. అందుకని ఈ మాటలు విని దిద్దుబాటు చేసుకోవాలి. నేను సంతోష పెట్టలేదు ప్రభా, తండ్రిని నేను ఏ రోజు సంతోష పెట్టలేదు, ఆయనకి ఇష్టమైన మాటలు నేను ఎప్పుడూ ఆడలేదు, ఆయనకి ఇష్టంగా దేవుని మాటలు ఏమీ వినలేదు. అందుకే ఈరోజు నా మనవలు దేవుని రాజ్యానికి రాకుండా సాతాను వశంలో ఉన్నారు. నా కొడుకు కోడలు సాతాను వశంలో ఉన్నారని చేతులెత్తి ప్రమాణం చేయాలి. మళ్ళీ చెప్పని ఎవరు అనరు. నీకు ఇష్టమైతే చెయ్యి, వాళ్ళు బాగుండాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే వెంటనే చెప్పాలి. వాక్యం వింటున్నప్పుడే చెప్పాలి. చెప్తున్నప్పుడు వెంటనే దేవుడు నీ వశంలో ఉంటాడు, దేవుడి వశంలో ఉంటాడు. జ్ఞానము ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యం వచ్చేవాడు అతని ఆస్తిని పాడు చేయడు. అలాగే ప్రసంగి 2వ వచనంలో ఒక మాట ఉంది. 18-21 సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చే వారికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాని యందు అసహ్యపడితిని. సూర్యుని కింద నేను ప్రయాసపడి అంటే ఎండకి చాలా కష్టపడి ఎన్ని పనులు చేసినా, ఆ కష్టపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చే వారికి నేను విడిచిపెట్టవాలని, అంటే నీ తర్వాత ఉన్న వాళ్ళకి నువ్వెంత ఆస్తి సంపాదించినా, నీ తర్వాత ఉన్న తల్లికి తండ్రికి మరి పిల్లలకి ఆస్తి సమకూరుస్తావు కదా, అవన్నీ కూడా వాళ్ళకి నీ తర్వాత వచ్చే వారికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. ఇక్కడ ప్రసంగిలోని ఆ భక్తుడు ఏమని రాస్తున్నాడు? సంపాదించుకోవడం ముఖ్యం కాదు, ఆయనకి ఆ జ్ఞానం వచ్చింది.
సంపాదించుకుంటే నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా అవి నీ పిల్లలకి, నీ ఇంటి వాడికి అందరూ తింటారు, నీ అన్నదాతలు తింటారు. అవి సంపాదించుకోవడం కాదు. వాళ్ళ రక్షణ విషయంలో నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి నువ్వు యెహోవా వశంలో ఉండాలి. ఆయన సన్మార్గంలో నడవాలి. దేవుని వశంలో ఉంది కాబట్టి నీ హృదయ ఆలోచనలు దేవుని వశంలో ఉన్నాయి. నువ్వు మంచి మాటలు ఆడాలంటే దేవుని వశంలో ఉండాలంటే ఆయన మార్గంలో నడుస్తున్నానా లేదా సాధారణ మార్గంలో నడుస్తున్నానా, అటువంటి మాటలు వస్తున్నాయా అని చెప్పి ఎప్పుడూ ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఎంత ప్రయాస పడినా సరే తెలుసుకొని నేను వాటి యందు నువ్వు అస్తమాటి కూడా నా దగ్గర ఏమీ లేదు అనే విషయాలు నేను ఏదో సంపాదించుకోవాలి నా ఆశలన్నీ పక్కన పెట్టి నువ్వు ఏ మార్గంలో ఉన్నావు అనే విషయము బాగా మనం ఏంటంటే బుర్రలో పెట్టుకొని ఆయన మార్గంలో మనం నడుస్తాం అనమాట. వాడు జ్ఞానము గలవాడై ఉండను, బుద్ధిహీనుడై ఉండను, అది ఎవరికి తెలియను. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్ట ఫలములు అంతటి మీదను వాడు అధికారి అయి ఉండను, ఇది వ్యర్థమే. ఇప్పుడు మనవలకి, కొడుకులకి, కూతుళ్ళకి అన్ని కూడా అలాగా సంపాదించుకుని పెట్టడం కూడా వ్యర్థమే. ఎందుకంటే వాళ్ళ ఆత్మల విషయంలో మనం ఒప్పుకొని విడిచిపెడితే ఎవరైతే దేవునికి ఇష్టం లేని పిల్లల్ని చేసుకొని జ్ఞానం లేని కొడుకుల్ని, కూతుర్ని కన్నారో, వాళ్ళు లోకానుసారంగా బతుకుతున్నారో వాళ్ళ విషయంలో వాళ్ళ రక్షణ విషయమే దేవుని అడగాలి. వాళ్ళకేదో సంపాదించలేదని చెత్త పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే ఆ కష్టం పడింది అంతా కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు ఇక్కడ ప్రసంగి 2:19. కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమే నేను ఆశ విడిచిన వాడనైతిని. ఆ ఆశ అంతా నేను సూర్యుని కింద అంటే ఎండలో పడి కాయ కష్టం చేసి చెమట వచ్చి పిల్లలు కానీ పెంచి వాళ్ళ కోసం అన్ని కూడా వాళ్ళకి రక్షణ లేకపోతే వాళ్ళ కోసం అన్ని శ్రమ పడడం కూడా వ్యర్థమే అంటున్నారు. ఒకడు జ్ఞానముతోనూ, తెలివితోనూ, యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయదు. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతను దాన్ని స్వాచ్ఛముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థము గొప్ప చెడుగునై ఉన్నది. పిల్లలకి బోల్డ్ డబ్బులు ఖర్చు పెడతారు, ఇంట్లో వాళ్ళకి బయట బోల్డ్ డబ్బులు ఖర్చు పెడతారు. ఇది అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ రక్షణలో నడిపించకపోతే, వాళ్ళకి దేవుడికి ఇష్టంగా నడిపించకపోతే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే, అన్ని వ్యర్థమైపోతాయి. నువ్వు ఫస్ట్ ప్రార్థన చేయి, వాళ్ళు కరెక్ట్ నడవడంలో నడిపించు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాగే ఫిలెమోను పత్రికలో సహోదరుడ పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నేను నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగాను. విశేషమైన ఆనందము ఆదరణ కలిగింది. దేవునికి ఎప్పుడైతే మన పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందుతున్న పరిశుద్ధుల హృదయాలు మీ వల్ల టెన్షన్ పడకుండా, మీరు మాట వినకపోతే నాకు టెన్షన్ కదా, అర్థమవుతుందా? అనుక్షణమా టెన్షన్ అయింది వల్ల, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు టెన్షన్. కాబట్టి పరిశుద్ధుని కంట మీ మూలంగా విశ్రాంతి కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో ప్రవర్తించాలో టెన్షన్ లేకుండా, మీరు ఫోన్లు చేయకపోయినా, మీరు చెడుగా ప్రవర్తించినా, దేవుని సువార్త ప్రకటించకపోయినా, చర్చిలో ప్రార్థన చేయన టైంలో రాకపోయినా, దేవుని ఆజ్ఞలు పాటించకపోయినా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలుగుతుంది. దేవుడికి ఆనందం కలుగుతుంది. వాళ్ళకి టెన్షన్ పడితే దేవుడికి ఆనందం ఉండదు. మీ ద్వారా పరిశుద్ధులకి టెన్షన్ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు. వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. మీలాంటి వాళ్ళు బోడు మంది టెన్షన్లన్నీ వాళ్ళు భరించి కన్నీరుతో ప్రార్థన చేసి ఉపవాసం ఉంది దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఈరోజు సహాయం చేశారు. ఎందుకు? మీరు కరెక్ట్గా లేనందుకు ఉపవాసం అవ్వాల్సి వస్తుంది. మీరు ఫోన్లు చేయలేక దేవుని సన్నిధికి కరెక్ట్గా టైంకి రాక చెప్పిందే చెప్పించుకొని సాధారణ ఒంట్లో పెట్టుకొని అలా ప్రవర్తించడం వలన మీ ప్రార్థన చేసి వేసే శరీర రక్తం తీసుకొని ఒక సాక్ష్యం మీ దగ్గర నుండి రాలేనందువల్ల, మీ దగ్గర మంచి సాక్ష్యం రావాలి నా దగ్గరికి.
వచ్చినప్పుడు దేవుడు ఆనందిస్తాడట, నాకు విశ్రాంతి దొరుకుతుంది. పరిశుద్ధులు విశ్రాంతి, వాళ్ళకి విశ్రాంతి ఉంటే వాళ్ళకి రెస్ట్ దొరకదు. దేవుని రాజ్యానికి వెళ్ళే వరకు కూడా రెస్ట్ దొరకదు. మీ వల్ల నాకు కొంచెం ప్రాబ్లం తప్పితే ఇంకో రెండో కుటుంబాలు నాకు పట్టుకోవడం అవుతుంది. అనేక మంది సమస్యల్లో వేదనలో ఉంటారు. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయడానికి, వాళ్ళని నేను దర్శించడానికి, వాళ్ళ ఫోన్ చేయడానికి అవుతుంది నాకు. అర్థమవుతుందా? కాబట్టి మీకు టెన్షన్ ఇచ్చే పనులు ఏమీ చేయకూడదు. మీ దగ్గర ఒక మంచి సాక్ష్యమే రావాలి. అప్పుడు వస్తాడట, విశేషమైన ఆనందం కలుగుతుందట. ప్రేమ మీ మీద ఆనందం దేవుడికి కలుగుతుందట. అది ఫిలోమోను రాసిన పత్రిక 1:7 ఉంది. కాబట్టి ప్రతి వాక్యాన్ని కూడా వినాలి. రిపీట్ సెల్ ఫోన్లోనే చక్కగా అది డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి డౌన్లోడ్ అవుతుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు వాక్యం ఎప్పుడు వింటుండాలి, ఆ పాటలు వినాలి. దేవుడు ఎందుకు పుట్టాడో, పరలోకం నుండి దేవుడు ఎందుకు పుట్టాడో, ఎవరిని తీసుకెళ్తాడో, నాలో పుట్టాడా లేదా అని మీరు యెహోవా మార్గంలో ఉన్నారో సాతాను మార్గంలో ఉన్నారో చెక్ చేసుకోవడానికి నాకు 2 నెలలు మీకు టైం ఇచ్చాడు దేవుడు. రోజు కూడా మీరు వినాలి, అనేక మందికి ఈ వార్తను ప్రకటించాలి. తండ్రి వల్ల మనం అజ్ఞానం పొందిన ప్రకారము ఆ జ్ఞానం ఆజ్ఞ, తండ్రి వల్ల మనం ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. తండ్రి దగ్గరంట నువ్వు దేవుని ఆజ్ఞలు అంటే దేవుడి మాటలు విని బహుగా సంతోషిస్తున్నాడు అంటే తండ్రి దేవుడు. అప్పుడు నీకు ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నీకు ఆయాసం రాదు, కృంగిపోవు. కళ్ళు తానేసి కళ్ళు నోరు తేలేవు. దేవుడికి ద్వారా సంతోషం వస్తుందా, దుఃఖం వస్తుందా అది ఆలోచించాలి. తండ్రి వల్ల మనం ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి, నీ పిల్లల్లో కొంతమంది ఏం చేస్తారు, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ పాటిస్తావో నీ పిల్లలు ఏం చేస్తారు, సత్యాన్ని అనుసరిస్తారు. నువ్వు అలా నీ ద్వారా జీవులు వస్తాయి. ఇప్పుడు చెట్టు చక్కగా ఉందనుకో, చెట్టు చక్కగా ఉంటే పిల్లలు కూడా చక్కగా ఉంటారు, పళ్ళు కూడా చక్కగా ఉంటాయి. నీ ద్వారా వాళ్ళకి శాపం వెళ్తుంది, దీవెన వెళ్ళట్లే. మనవలకి, కొడుకుకి, కూతురికి, భర్తకి నీ ద్వారా శాపం వెళ్తున్నాడు. సంఘానికి ఆశీర్వాదం రావట్లేదు. అది ఆలోచించి దేవుడు నీ ద్వారా దుఃఖపడుతున్నాడు కదా. దుఃఖపడితే ఏం జరుగుతుందమ్మా? దుఃఖపడితే పరిశుద్ధాత్మ దుఃఖపడితే ఏం జరుగుతుంది? ఈ యుగమందే, రాబోయే యుగమందే పాపక్షాపం ఉండదు. పాపక్షాపం అనేది ఉండదు. కాబట్టి ఆ పాపక్షాపన ఉండకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళవు కదా. దేవుడు ఉగ్రత నీ మీద ఉండదు కదా. వెంటనే ఆయాసం వచ్చేస్తుంది నీకు. ఎందుకు? నేను చచ్చిపోతే బాగుంది, తినలేదు, తినలేదు. కాబట్టి 2:1 ఉంది. అలాగే సామెతలు 23:15-16 చదువుతున్నాను. మళ్ళీ నా కుమారుడా అని చెప్తున్నారు ఆకుల్లా కోసం. నా కుమారుడా, నీ హృదయములకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించండి. జ్ఞానం లేదు కాబట్టి నాకు సంతోషం లేదు, మాట్లాడలేము, వినలేము. అలాగ మట్టిగా కూర్చోడం పెట్టి సాధారణ చీకట్లు అలా ఏర్పడి చేస్తున్నప్పుడు వాళ్ళు మట్టిగా కూర్చుంటారు, వాళ్ళకి అర్థం అవుతుంది. అలాంటి భార్య ఏం చేయాలి? ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు భర్తకి ఆ జ్ఞానం వస్తుంది. నీ పరిశుద్ధత వెంటనే నీ భర్తకు వెళ్తుంది, అలా నీ బిడ్డలకు వస్తుంది, నీ కుటుంబం అంతా దేవుడి రాజ్యానికి వెళ్తారు. రేపొద్దున నువ్వు వాళ్ళందరూ దేవుడి రాజ్యానికి రాలేదు, సిద్ధపడలేదంటే దేవుడు కోటాను కోట్ల మధ్యన పిలిచి అడుగుతాడు. నువ్వు పరిశుద్ధంగా లేనందువల్లనే నీ కుటుంబము, నీ మనవలు అందరూ కూడా ఇదిగో అగ్నిగుండంలో కాలుతున్నారంటే నువ్వే కారణం అని కోటాను కోట్ల మధ్యన నిన్ను దేవుడు నిలబెడతాడు. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు, ఆడు వెళ్ళిపోతావు నీతో కలిసి. నమ్ముకున్నంత మాత్రం దేవుడి రాజ్యానికి వెళ్ళరు. ఆ వాక్యాన్ని పట్టుకొని నడిస్తేనే వెళ్తారు, వాక్యానుసారంగా నడిస్తేనే వెళ్తారు. ఆ నడవడమే యేసే మన పుట్టడం. మనకి క్రిస్మస్ రావాలి, అది జీవితాంతం ఉండాలి. ఆ క్రిస్మస్ దేవుడు నా హృదయంలో పుట్టాడా లేదని అనుక్షణము నీ దగ్గర ఒక సాక్ష్యం రావాలి. దానికి నువ్వు ఆమె నేను చెప్పాలి ఇష్టమైతే, లేకపోతే నువ్వు ఆమె నేను చెప్పకపోతే అలాగే జరగదు. మీరేమని చెప్పాలి? ఆమె నేను చెప్పాలి.
ఆమె నేను చెప్పాలి, దేవా నాకు జరగాలి ప్రభా, అలాగ నేను అలా దీవించబడాలయ్యా, నేను వెళ్ళాలి, నా కుటుంబం వెళ్ళాలి, అనేకమైన కుటుంబాలు వెళ్ళాలి. నేను ప్రార్థన చేస్తే, నేను నా కుటుంబం నా సంఘం ప్రార్థన చేస్తే నా దేశం అందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలయ్యా అని చెప్పగలిగి ఉండాలి. అది దేవుడు నడిపిస్తే అలాగా ఎవరో చెప్పకుండా నోట్లోంచి రావాలి ఆ మాట, అలా రసపడదాం. అలాగే 2వ యోహాను రాసిన పత్రిక, మనం ఇప్పుడు 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సామెతలు 23వ అధ్యాయం 15-16 వచనంలో నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె అని అనుకోవచ్చు. ఇక్కడ నా కుమారుడా అని రాశారు, కానీ భక్తులు నా కుమారుడా అని రాసినప్పుడు మనము నా కుమార్తె అని కూడా దేవుడు నన్ను తాతో కూడా మాట్లాడుతున్నారు అని దేవుడు సూటిగా మాట్లాడేది వాక్యమే. ఎందుకంటే వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినట్లా నా హృదయం కూడా సంతోషించును. ఏంటి? జ్ఞానము లభించిన ఎడల. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల, మనకి జ్ఞానము వచ్చింది అనుకోండి, జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీకు జ్ఞానం వస్తే, నాకు జ్ఞానం వస్తే ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. నీకు జ్ఞానం వస్తే, మనకి జ్ఞానం వస్తే దేవుడు సంతోషిస్తాడు. సరిగ్గా వినాలి, మళ్ళీ చదువు వినండి. నా కుమారుడా, నీ హృదయములకు జ్ఞానము లభించినట్లా నా హృదయములకు కూడా సంతోషించును. నా హృదయం, దేవుని హృదయం కూడా సంతోషపడుతుందట. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును. దేవుడు ఆనందిస్తాడంట. నువ్వు మాటలు పలుకుతుంటే యథార్థమైన మాటలు, అంటే లోపల ఒక మాట బయట ఒక మాట. ఆడుతున్నావు అంటే లోపల ఒక మాట, నీకు బయట ఒక మాట ఉందంటే 2 నాలుకలు అనమాట. పాము నీ ఒంట్లో ఉందన్నమాట. పగబడతా ఉంటావు, టైమికాలు పగబట్టి ఒకసారి వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటావు. అబద్ధాలు ఆడేవంటే నీ మోసపుచ్చే ఆత్మ అంటే సాతానుడు. ఆనాడు ఆదామును మోసపుచ్చిన ఆత్మ నీ ఒంటిలో ఉందనుకో, నీ వంశం అంతా పాడవుతుంది, నీ సంఘం పాడవుతుంది, దేశం పాడవుతుంది. దేవా, నా ద్వారా నన్ను బట్టే నా దేశం పాడైందయ్యా, నా కుటుంబం పాడైందయ్యా, నా సంఘం ఇలా ఉండడానికి నేనే కారణమయ్యా. మనం విమర్శించుకుంటూ రోజు బల్లారాధన తీసుకోవాలి. అపోస్తలులు 2:42 ప్రకారం విమర్శించుకొననేడల తీర్పు పొందకపోదువు అని ఉంది. విమర్శించుకుంటే తీర్పు ఉండదు. కోటాల మధ్యన పరలోక రాజ్యంలో నువ్వు దేహంలో జరిగించి మంచివైన సరే చెడ్డవైన సరే ఆ న్యాయపీఠ ముందు నువ్వు లెక్కప్ప చెప్పాలి కదా. ఆ లెక్కప్ప చెప్పవలసిన పని ఉండదు, తీర్పులో నిలబడే పని ఉండదు. బలా నమ్మకమైన మంచి దాసురాలని జీవ కిరీటం పెడతాడు, మహిమ గల వస్త్రాలు ధరింప చేస్తాడు దేవుడు, నీతి వస్త్రాలు ధరింప చేస్తాడు, అనేకమైన బహుమానాలు ఇస్తాడు. అక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో నన్ను కూడా ఒక రాజులాగా, ఒక రాణిలాగా పరిపాలన చేయగలవు. లేకపోతే పరిపాలన లేకపోతే ఏంటో మట్టి శరీరంతో నిలబడతావు, సాతాను గాడితో కలిసి దేవునితో యుద్ధము చేస్తావు. హర్మేగద్దోని యుద్ధము, ఆ యుద్ధంలో ఉంటారు. గోగు మాగోగుల యుద్ధంలో అప్పుడు ఉండవలసి వస్తుంది. అప్పుడు బొరపరిచేది ఇంకా ఆ దేవుని జ్ఞానం లేకపోతే, ఓహో వీడే దేవుడు గోగుడు అనుకుని వాడితో కలిసి దేవుడితో యుద్ధం చేసి నరకానికి వెళ్ళిపోతారు, వాడితో పాటు నరకానికి వెళ్ళిపోతారు. అలాగా మనము వాక్యం చెప్పుకున్నాం. ఆ వాక్యాలన్నీ కూడా విడవచ్చి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అన్ని నేను చదవలేదు కాబట్టి మీరు డిస్క్రిప్షన్ లో ఆ వాక్యాలు మీరు వింటున్నప్పుడు మీకు అన్ని క్లారిటీగా చెప్పడం అయింది, ప్రతి వాక్యం కూడా. ఇప్పుడు మనం ఏ వాక్యం చెప్పుకుంటున్నాము? సన్మార్గంలో ప్రవర్తించట ఎలా, సన్మార్గంలో ప్రవర్తించటే ఎలా అనేసి నేర్చుకున్నాం. సన్మార్గంలో ప్రవర్తించాలంటే ఇప్పుడు జ్ఞానము గురించి చెప్పుకుంటున్నాం. జ్ఞానము నా కుమారుడ జ్ఞానము సంపాదించి నా హృదయంలో సంతోషపరచు. దేవుడిని సంతోషపడితే ఇంట్లో మనుషుల్ని సంతోషపడతావు, ఊరిని సంతోషపడతావు, దేశాన్ని సంతోషపడతావు. అందరిని దుఃఖపెట్టి, అందరికీ దీవెనకరంగా దుఃఖపెట్టి, అందరికీ శాపగ్రస్తంగా ఉండకూడదని దేవుడు పాపం నుండి శాపం నుండి బాపడానికి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతుంది నేను కాదు. మత్తయి 10:20 ఉంటది. ఎవరైతే దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళు దేవుడు నిలబడి మాట్లాడతాడు.
కానీ నేను మాట్లాడుతున్నాను మీరు ఎప్పుడు అనుకోకూడదు. ఈ దేవుడి మాటలు, దేవుడే ఈ మాటలు చెప్తున్నారు. దేవుడు మనతో, నీతోటి, నాతో మాట్లాడుతుంది దేవుడే. అది రెండంచులు గల వాడి యొక్క ఖడ్గమునే వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. కాబట్టి బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచి దాక్కుంటాడట. జ్ఞానం లేని వారు యోచకుగా ఆపదలో పడిపోతాడట. జ్ఞానం కలిగి ఉంటే నీకు ఆపద ఎక్కడున్నా అక్కడ దేవుని సన్నిధిలో నువ్వు దాక్కుంటావు. దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతుకుతావు. దేవుని రెక్కల చాటు నేను భద్రపరుస్తాడు. ఆ విధంగా ఏ అపాయం కూడా నేను అంటకుండా, అది దేవుని బిడ్డలకు ఏ అపాయం ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతూ పచ్చికల చోట్ల నన్ను పరుండ పెడతాను, శాంతికరమైన జలముల యొద్ద ఆయన పరుండ పెడతాడు. తెలుస్తుందా? దివారాత్రులు దేవుని ధ్యానించేలాగా సహాయం చేస్తాడు. అలా ఫలించే చెట్టులా ఉంటారు. అందరికి ఇచ్చేవారుగా, పెట్టేవారుగా ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. దేశం రక్షించబడుతుంది. దేవుడు రేపు పొద్దున్న అడుగుతాడు, నువ్వు రక్షించబడ్డావు, మరి ఎంతమంది కుటుంబాలు తీసుకొచ్చావు, ఎంతమంది బిడ్డలను రక్షించావు, ఎంతమందిని ఇదిగో యెహోవా మార్గము సన్మార్గంలో నేను నడిపించాను కదా, ఎంతమంది నువ్వు నడిపించి దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చావు, నీ ద్వారా ఎంతమంది వచ్చారు అని దేవుడు మన ద్వారా దేవుడు లెక్కడుతాడు. అందుకని రోజు బల్లారాధన తీసుకోవాలి. అలాగే 119వ కీర్తన 42వ వచనం, అప్పుడు నన్ను నిందించు వారిని నేను ఉత్తరమియ్యగలను, ఏలయనగా నీ మాట నమ్ముకుని ఉన్నాను. నిన్ను ఎవరైనా దేవుని మార్గంలో నడుస్తున్నావని, నువ్వు దేవుని విడిచిపెట్టే అని అంటుంటే నేను నిందించి దేవుడిని నిన్ను కలిపి బూతులాడుతూ ఉన్నారు చాలా మంది. వాళ్ళు నడుస్తున్నారని అలా నిందించి నిన్ను దెబ్బలాడి అలాగా దేవుని బట్టి నువ్వు నిందలో అవమానాలు భరిస్తే రెండింతల ఆశీర్వాదం అని, మరి నా నిమిత్తం మీరు జనులు మిమ్మల్ని నిందించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగున అన్నది వాక్యం. ధన్యతల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేశాడు దేవుడు. 3 రోజులు ప్రసంగం చేశాడు. ఆకలితోనే వాళ్ళు విన్నారు, ఆకలి లేకుండా విన్నారు. దేవుని మాటలు వింటుంటే ఆకలేదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు ఆహారమే ఉంది అని చెప్పిన దేవుడు ఆ మాటలు వింటున్న వారికి కూడా 5,000 మంది ప్రజలకి 2 చేపలు 5 రొట్టెలు 12,000 మందికి 12,000 గంపలు మిగిలాయి. అలాగే 5,000 మందికి పెట్టగా 12 గంపలు మిగిలాయి. ఇంకా వాళ్ళందరూ విన్న వాళ్ళందరూ దేవుడు వెంబడించలేదు, అప్పటికప్పుడు వెంబడించారు. తర్వాత ఇంటికి వెళ్ళి మీరు ఎలాగైతే మళ్ళీ గిరిగిట్టిలా రంగు మార్చేస్తున్నారో, కొంతమంది వాళ్ళ ఇంటిలో ఒక వేషం, బయట ఒక వేషం, చర్చలో ఒక వేషం వేస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా దేవుని వెంబడించలేదు, వింటారు. అది గ్రేట్ కాదు. విని దాని ప్రకారం నడిచిన వాళ్ళు మాత్రమే కొద్దిమంది భయపడద్దు. దేవుని మార్గంలో ప్రవేశించడం ఇరుకు మార్గము అని ఒక మెసేజ్ మనం నేర్చుకున్నాం. అందరూ వెళ్ళరు. విన్ని వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు, దేవుని ఆజ్ఞలు పాటించిన వాళ్ళు కాదు. అంతవరకు సహించాలి, ఓర్పుతో సహించాలి. నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా దేవుని కోసం సద్భక్తితో బ్రతికను ఉద్దేశించే వారికి హింస తప్పదు అని తిమోతి గారు రాశారు, తిమోతి పత్రికలో. కాబట్టి అవన్నీ ఓర్చుకున్న వాళ్ళకే, పిల్లలు కనాలంటే ఓర్చుకుంటేనే కదా బిడ్డ బయటకు వస్తుంది. పుట్టినే పుడతారా ప్రసవ వేదన, మీకా 4:10 ప్రకారం ప్రసవ వేదన కలగాలి. దేవుని బిడ్డలు కనడానికి, దేవుని నమ్ముకొని దేవుని విషయంలో దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక ప్రసవ వేదన అనేది ప్రకటన 2:10 ప్రకారము అంతవరకు సహించేవాడే రక్షణ పొందుకుంటాడు. అది అప్పటి వరకు రక్షణ మనకు వచ్చిందో లేదో అప్పుడు లాస్ట్లోనే తెలుస్తుంది, నేనైనా మీరైనా. కాబట్టి అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరమీయగలను, ఎలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. దేవుని మాటని ఎవరైతే నమ్ముకొని ఆ విధంగా నడుస్తారో వాళ్ళు ఆ నిందలన్నింటినీ కూడా భరించినప్పుడు, నీ మాట, దేవుడి మాట నమ్ముకున్నప్పుడు దేవుడు ఉత్తరమిస్తాడు అన్నమాట. అప్పుడు మనకు తెలుస్తుంది. నిందించు వారు విషయంలో మనం ఎప్పుడైతే అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను, ఏలయనగా నీ మాట నమ్ముకుని ఉన్నాను.
వాళ్ళు నమ్మకంగా మనం దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు అప్పుడు నిన్ను నన్ను ఎవరైతే బాధపడుతున్నారో నిందిస్తున్నారో అప్పుడు ఉత్తరం ఇవ్వగలవు. వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు అవును అప్పుడు రుజువుపరుస్తావు. అంటే వాళ్ళు నరకంలో కాలుతుంటారు, దేవుని రాజ్యంలో ఎవరైతే దేవుని మాటలు నమ్ముకొని ఉంటారో ఆ నిందలు అవమానాలు దెబ్బలు అవన్నీ కూడా దేవుని వల్ల ఎటువంటి బాధ వచ్చినా చచ్చిపోతానని అనకుండా ఏ బాధ రాలేదు, నీ ఉట్టినే చచ్చిపోతాను అంటున్నావు. ఉట్టినే దెయ్యం నేను దూరి చచ్చిపోతాను అంటున్నాడు. దేవుడు ఆశ్చర్యం పోషిస్తున్నాడు, అన్ని ఇచ్చి అంత ఆరోగ్యం ఇచ్చి అన్ని చేసినా సరే అలాగా ఆ మాటలు అనకుండా నిందలైన అవమానాలైన దెబ్బలైన అన్ని భరిస్తే దేవుని నిమిత్తం ఎటువంటివైనా భరిస్తే అక్కడ నిన్ను చూసి ఆడ సిగ్గుపడతారు. ఆడకి దేవుడు ఉత్తరం ఇస్తాడట, నువ్వు కూడా ఉత్తరం ఇవ్వగలవు అని కీర్తనగారుడు 119 కీర్తన 42వ వచనంలో చెప్తున్నారు. అలాగే సామెతల 10వ వచనంలో జ్ఞానం, నీకు అటువంటి జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. ఇహలోకమైన తండ్రినే కాకుండా ఫస్ట్ పరలోకపు తండ్రి నీ నోట్లో మంచి మాటలు వచ్చి దేవుని సేవకుల్ని నువ్వు తండ్రికి సంతోషంగా పెట్టావనుకో, సేవకులు సంతోషపడతారు, ఇల్లు పొరుగులు సంతోషపడతారు, నీ కుటుంబం సంతోషపడతారు, నువ్వు సంతోషపడతావు. అలాగా సంతోషపరిచినప్పుడట బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడట. ఆ తల్లిని ఇప్పుడు ఆ బుద్ధి లేని కుమారుడేమో తల్లిని దుఃఖ పెడతాడు, జ్ఞానము గల కుమారుడు ఏం చేస్తాడు, తల్లిని సంతోషపడతాడు. అది తల్లిని దుఃఖ పెట్టము, తండ్రిని సంతోషపెడతాము. రెండు కూడా మీరు చెయ్యాలి అంటే, మనం చెయ్యాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం లేకపోతేనే హోషేయ 4:6 అంటది ఏంటంటే మీరు జ్ఞానం లేక చెడిపోయారు అంటది. చెడిపోవడం అంటే ఏంటి? దేవుని మాటలు నోట్లో నుంచి ఏది వస్తే నీ తలంపులోకి వస్తేనే చాలు, నేను చెడిపోయిన లెక్క. తలంపులోకి వస్తే చాలు. 4 కాలాలు రాజు అంటే నెబుకద్నెజరు రాజు గడ్డి వేయించాడు. దేవుడు 4 కాలాలు గడ్డి వేయించాడు. తెలుసా? దానియేలు 4వ అధ్యాయంలో తన సాక్ష్యం అంతా ఉంటుంది. గడ్డి వేయించాడు. పశువు మనసు ఇచ్చేసాడు. మనిషి మనసు లేదు, పశువు మనసు ఇచ్చేసాడు. దేవుడే ఇచ్చేస్తే గడ్డి వేసాడు. తెలిసిందా? అలా పనిష్మెంట్ లో పెడతాడు. అలా గడ్డి వేసే వరకు పశువులను మనసు ఇచ్చేస్తాడు. భ్రష్ట మనసు ఇచ్చేస్తానని రోమ 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. చేయి రాని కార్యాలకి మిమ్మల్ని అప్పచెప్పేస్తున్నాను, దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి భ్రష్ట మనసుకు అప్పచెప్తాను అన్నది రోమ 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. ఆ మాట తీస్తాను చూడండి. రోమ 1వ అధ్యాయం ఈ 2 మాటలు చెప్పి ముగించేస్తున్నాను. రోమ ఏ మనసు కావాలి, ఏ హృదయం కావాలి, ఏ జ్ఞానం కావాలని దేవుడు సన్మార్గం అంటే ఏంటి? సన్మార్గంలో ప్రవర్తిస్తున్నావా? దుష్మార్గంలో అంటే దుష్టుడి మార్గంలో నడుస్తున్నావా? మంచి మార్గంలో నడుస్తున్నావా? దుష్ట మార్గంలో నడిపిస్తున్నావా? చెక్ చేసుకోవాలి. ఎంతవరకు చనిపోయినంత వరకు చెక్ చేసుకోవాలి. దేవుడు వచ్చే వరకు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన వాక్యం చెప్పిన 2వ రోజే దుష్ట మార్గంలో ఉన్నావమ్మా అని నీకోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అలా చెప్పించుకోకూడదు. మంచి మార్గంలో మీ దగ్గర సాక్ష్యం రావాలి. అది దేవుని రాజ్యం వెళ్ళే వరకు కూడా ఆ సాక్ష్యాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు బలపరుస్తాడు. అనేకమైన కుటుంబాలు రక్షించేటట్టు నిన్ను నన్ను అలాగా ఆశీర్వదించడానికి దేవుడు చెప్తున్నారు. రోమపత్రిక 1వ అధ్యాయము తీసి చూడండి. చిన్న కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. మీరు తీయకముందే నేను చదువుతాను, చక్కగా వినండి. మీరు వింటే అది హృదయంలో భద్రపరచుకోవాలి. దేవునికి చోటు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? దేవునికి మనసు ఇవ్వకపోతే నువ్వు సాధారణంగా మనసు ఇచ్చి నీ నోట్ల నుంచి నీ క్రియల ద్వారా నీ ఆరోగ్యం పాడు చేసుకొని నాకు బాగుపడలేదు, నేను బాగుపడలేదు, నాకు తగ్గలేదు అని దెయ్యము మాట్లాడిస్తుంటే దానికి నువ్వు ఏకీవించి సన్నిధిలో ఉన్నంత కాలం చక్కగా ఆరోగ్యంగా ఉండి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఎలా ఉంటుందో అది కూడా చదువుతాను. ఆ 2 మాటలు చదువుతాను.
అది 107 కీర్తనలో ఉందన్నమాట. ఆ మాట ఈ మాట మీకు ఏంటంటే ఇనప కట్టలతో బంధించేస్తాడు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే నీకు బాగోలేదని అబద్ధ సాక్ష్యం చెప్తే దేవుని రాజ్యం ఉండదు. పదాజ్ఞలో మీరు అబద్ధ సాక్ష్యం పలకకూడదు ఉంది వాక్యం. అబద్ధ సాక్ష్యం దాన్ని అంటారు, అబద్ధ సాక్ష్యం. కీర్తనలు నిర్గమకాండంలో ఉంటుంది, దేవుని ఆజ్ఞలు పదాజ్ఞలు ఉంటుంది. 23 దేవుని ఆజ్ఞలు పాటించమని ఉంటుంది. అందులో అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని ఉంది వాక్యం. ఇప్పుడు కీర్తన 107 కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే నాకు అబద్ధ సాక్ష్యం పలిగితే ఏంటి జరుగుతుంది అని ఉంది. దేవునికి ఎప్పుడు స్తుతి ఆగగా అర్పించాలి, స్తుతులు చెప్పాలి. స్తుతులు చెప్పినప్పుడు నేను ఒంటిలో దేవుడు ఉంటాడు కానీ దెయ్యం నేను దేవుడు. నీకు అనారోగ్యం మళ్ళీ రాదు. ఆర్థికంగా ఆత్మీయంగా అనారోగ్యం అనేది ఉండదు. ఇక్కడ రోమపత్రిక 1:28 దేవునికి చోటు ఇవ్వకుండా సాతానుగా చోటు ఇచ్చినప్పుడు అబద్ధ సాక్ష్యం పలుకుతారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవునికి, సేవకులకి, దేవుని ఆత్మీయ బిడలకి, సంఘానికి ఇష్టంగా ఉండరు. ఎందుకనే నా బ్రతికేందుకు చచ్చిపోతే బాగుండు అని అంటారంట. అందుకని దేవుడి మాటలు చెప్తున్నారు. మరియు వారు అలా చెప్పి సాతానుకు చోటిస్తారు. అందుకే దేవుని సన్నిధి కరెక్ట్ టైంకి రారు, ఫోన్లో ఉండరు, రోజు బల్లరథం తీసుకోరు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నల్లకపోయేది కనుక చేయి రాని కార్యంలో చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. ఎవరు అప్పచెప్పారు? దేవుడే భ్రష్ట మనసుకు అప్పచెప్పారు. నువ్వు భ్రష్ట మనసు నీకు వచ్చింది అనుకో, సాతానుగాడు ఒంట్లోకి వచ్చినట్టు లెక్క. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతలు, నీతి మాటలు అలా రావు, దుర్నీతి మాటలు, సాతాను మాటలు వస్తాయి. అట్టి వారు సమస్త దుర్నీతి చేతలు, దుష్టత్వం చేతలు, లోపం చేత, లోపం అంటే కంజూసితనం అంటే ఏంటి? దేవునికే డబ్బులు ఇవ్వాలి, కానుక కంజూసి వాళ్ళు ఏం చేస్తారు? పేదవాళ్ళు, విధవాళ్ళు 2 రూపాయలు కానుక తెచ్చింది కదా, దేవుని ఆజ్ఞలు పాటించరు, ఎవరికైనా పెట్టరు. అయ్యో నా దగ్గర మీద అయిపోద్దేమో అని అనుకోలేదు కదా. నా దగ్గర ఇదే ఉంది, నేను ఇచ్చేస్తే అయిపోద్దేమో అనుకోలేదు. ఆ 2 పైసలు అలాగ దేవుడికి ఇచ్చినందుకు. మరి ఏలియా ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఒక విధవరాల దగ్గరికి పంపించినప్పుడు పిండిలో రొట్టి నూనె ఉంది, అది ఇచ్చినప్పుడు సంవత్సరం తను చనిపోయే వరకు కూడా దేవుడు ఆమెను పోషించాడు. ఒక రొట్టె చేసి ఇస్తుంది. నేను నా కొడుకు ఆ రొట్టె తిని చచ్చిపోదాం అనుకుంటున్నాము, మా దగ్గర ఏంటి లేదు అంటే ప్రవక్త ఏలియాని దేవుడు పంపిస్తాడు. ఏలియా పంపించి నువ్వు తినకు, ఆ రొట్టె నాకు ఇవ్వు అని చెప్పి అన్నప్పుడు వెంటనే సేవకుడు మాట విని తన కొడుకు తినకుండా వెంటనే ఆ రొట్టె చేసి పెట్టి తనకి ఇచ్చినప్పుడు అన్న ఖాళీ నూనెకుండా నిండిపోయింది. పిండికి అలా నిండిపోయింది. అది తింటుంటే అది పొంగిపోయింది. రొట్టె పిండి కూడా ఎప్పుడు కూడా పిండి అలా తరగకుండా అలా వస్తూనే ఉంది అందులో నుంచి. దేవుడు అలా దీవించాడు. కాబట్టి కంజూసి లోభత్వము అంటే దేవుడికి ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. ఎవరికైనా ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు లెక్క వస్తుంది. ఎవరి దగ్గర ఏదైనా లేదనుకో, ఇరుగు పొరుగుల దగ్గర అమ్మ ఇదిగో ఇది ఉంచు, ఇది నువ్వు తిను అని చెప్పి అలాగే నువ్వు ఇచ్చేవనుకో, నువ్వు ఇవ్వకుండా పక్కింటికి ఎదురింటికి వెళ్ళి ఇలాగ అడుక్కుంటున్నావు అనుకో, నాకు ఆకలేస్తుందని, అది లోభత్వం. దాన్ని బట్టి భ్రష్ట మనసుకు దేవుడు అప్పచెబుతాడట. అలాంటి గుణాలన్నీ కూడా మానేయాలి. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు కాబట్టి 1 దెయ్యాలు తీసుకొస్తుందని ఉంది వాక్యం. అందుకే సాక్ష్యం పోగొట్టుకోవడం అవుతుంది. అందుకే అనారోగ్యం పోగొట్టలేదు. ఆ సాతాను మళ్ళీ ఎంటర్ అయిపోతున్నాడు. ఆడు వెళ్తున్నాడు, వస్తున్నాడు. చర్చికి వచ్చినప్పుడు ఆడు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే చర్చే పరిశుద్ధం ఉంది కదా. అందుకంటే వాడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నువ్వు గడప దాటి వెళ్ళగానే నేను దూరిపోతున్నాడు. కారణం ఎందుకంటే మనుషుల్లో దూరడానికి కారణం అది. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఏంటి చెప్తున్నాడో, వాక్యం ఎలా ఉందో, వాక్యం మీద దేవుడు ఎలాగ చెప్తాడో అది మనం పాటించాలి.
మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయేది కనుక చెయ్యి రాని కార్యములు చేయడం దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగించిపోయాక అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరములు వాటితో నిండిన వారే కొండలు చెప్పదు అపవాదకులను అంటే సాతానుకు ఇష్టమైన వారుగాను, దేశకులను, దేవుడు ఉన్నాడులే, దేవుడు తగ్గించాడు మళ్ళీ కాల్చింది అది దేవుడినే దూషించడం, దేవుడు దూషించడం, పచ్చి బూతులు ఆడుతున్నాడు రాజు, పచ్చి బూతులు ఆడుతున్నాడు. ఇక్కడ నువ్వేమో దేవుడు ఏటి రక్షించాలే అని ఇక్కడ అందుకని వస్తుంది. దేవుడు బ్రతికించాడు, సన్నిధిలో ఎన్నిసార్లు బ్రతికించాడు. ఆ సాక్ష్యం దేవుని గాయాలు రేపినట్టు అది. కాబట్టి దేవుడమ్మా మీకోసం మాట్లాడతారు, ఎవరు వస్తే వాళ్ళ కోసం మాట్లాడతారు. ద్వేషకులను, హింసకులను, అహంకారంతో భర్తను భర్త మీద తిరగబడం. భర్త ఎంత ప్రేమించి నీకు వండి పెట్టి అన్ని చేసినా సరే, తన ఖర్చులు తను కొనుక్కుంటున్నా సరే, వీడు ఎలాంటోడే అలాంటోడే అనే మాటలు అన్నవి సాతానుగాడి మాటలు. కృతజ్ఞత మనం క్షమించాలి కానీ మన నోట్లో నుంచి దేవుడికి ఇష్టం లేని మాట ఏది రాకూడదు. వాళ్ళు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా దేవా వాళ్ళకి తెలియదయ్యా, క్షమించండి అయ్యా అని చెప్పాలి. వాళ్ళకి జాగ్రత్తగా అర్థమయ్యేలాగా చెప్పాలి. ఎవరికైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా అలా చెప్పాలి. హింసకులను, అహంకారులు, బెంకములాడేవాళ్ళు, అబద్ధాలు చెప్పడం. దేవుని విషయంలోనే అబద్ధం ఆడాడు. దేవుడు నాకు ఏది చేయలేదు, నన్ను బాగు చేయలేదు. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు నాకు బాగా ఉంటుంది, దేవుని దగ్గర మళ్ళీ సన్నిధికి నుండి బయటికి వెళ్ళాక బాగుండట్లేదు. ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగోదంటే కారణాలు ఇవి. అహంకారులు, బెంగములాడేవాళ్ళు, చెడ్డవాటిని కల్పించేవాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్ధైర్యులు, ఇంటి కార్యములు అభ్యసించేవారు, మరణములకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి వాళ్ళకి మరణం ఏర్పాటు చేస్తుంది అస్తమాటికి. అందుకే నోట్లో నుంచి చచ్చిపోతే బాగుంది అంటారు. ఎందుకంటే వాళ్ళ మీద మరణం ఏర్పాటు చేస్తారు, సాతాన్ని ఏర్పాటు చేస్తుంటాడు. తగిన వారు అను దేవుని న్యాయవిధిని బాగుగా ఎరిగి అంటే బాగా తెలుసు కూడా, దేవుడు ఇలా చేస్తాడు అని తెలుసుండి కూడా ఆ ఎరిగి వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. అంటే ఎవరైనా అలా చేస్తుంటే వాళ్ళతో ఇలా తందన పాడుతూ ఉంటారు. అందుకు దేవుడు మనకి భ్రష్ట మనసు అప్పచెప్పేస్తే వాళ్ళలో ఇటువంటి పనులు జరుగుతాయి. కాబట్టి దేవుని ఆజ్ఞను లోబడక మహోన్నత తీర్మానం తృణీకరించారనమాట. ఇటువంటివన్నీ తృణీకరించారు. ఈ మాటలన్నీ చెప్పేసి అన్ని తెలుసుండి కూడా ఇలాంటి పనులు చేస్తుంటే దేవుడు భ్రష్ట మనసుకు అప్పచెప్పేసి ఇంకా దేవుడు ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞను తృణీకరించారు కాబట్టి బాధ చేతను, ఇనపకట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను, మరణాంధకారం. ఎందుకంటే కీర్తనలు 84:10 ఏముంది? భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే దేవుని ఆలయంలో నివసించట 1000 దినాలు శ్రేష్టం అని చెప్తున్నారు కదా. దేవుని ఆవరణంలోకి రాకుండా ఇంట్లోనే తిని పడుకొని ఉండడాన్ని ఏమంటారు? దాన్ని కూర్చోాలి, కూర్చోాలి. దేవుని ఆవరణంలో నివసించుట, దేవుని ఆవరణంలో నువ్వు నివసించలేనందుకు వచ్చిన నష్టాలు అన్నమాట. బాధ చేతలు, ఇనప కట్ల చేతలు బంధింపబడిన వారి చీకట్లోను, మరణాంధకారంలోను నివాసము చేయి వారి హృదయం. చీకట్లోను, మరణాంధకారంలో నివసిస్తున్నావు. ఆవరణలో కాకుండా ఎక్కడ నివసిస్తున్నావు? చీకట్లోని మరణాంధకారమని అక్కడ రోజు వెళ్ళి పడుకుంటున్నావు కదా, భక్తిహీనుల గుడారం. అక్కడ నీ గుడారము దేవుని ఆలయంగా మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని ఆవరణంలో గడిపితే అక్కడ దేవుని ఆలయంగా తయారైపోవాలి. బాడీ అంతా తయారైపోయినప్పుడు ఇల్లు కూడా మరణాంధకారంగా ఉండదు. నీ హృదయము ఆయాసంతో పొంగుబాటు అవ్వదు. ఇప్పుడు బాధ చేత, ఎరుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకట్లోను, మరణాంధకారంలో నివాసము చేయవారు హృదయంలో ఆయన ఆయాస
ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడే ఆయాసం చేత కృంగ చేస్తాడట. వారు కూలీలుగా సహాయకుడు లేకపోయాను. సహాయకుడు ఇప్పుడు రాడు, ఇప్పుడు లేరు. అందుకే నీకు అన్ని కూడా చెప్పేస్తా. ఇన్నాళ్ళు వచ్చి నేను తీసుకొని వచ్చి బలారాధన ఇచ్చి ఆ పరిస్థితులు పోయాయి. నువ్వే వచ్చి ఆవరణలో నువ్వే ప్రార్థన చేసుకోవాలి, నువ్వే ఫోన్లో బలారాధన తీసుకోవాలి. వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే వాళ్ళని ఏడిపించినందుకు వాళ్ళ దేవుడు వాళ్ళని దాచాడు. నిన్ను రోజులు పిలిచి ఆదరించినోడు నీ దగ్గరికి ఎవరు రారు. అప్పుడు ఎనుప కవచాలు బంధించబడతావు అని ముందుగానే దేవుడు బయలుపరిచి చెప్తున్నారు. ఆయాసం చేత కృంగ చేసిన వారు కూలీలుగా సహాయకుడు లేకపోయాను. సహాయకుడు లేకపోయాను. ఎవరు వచ్చి నేను తలుపుపట్టరు. నువ్వు ఆయాసంతో కృంగిపోతున్నప్పుడు ఎవరు రారు. ఆ మరణాంతకాలంలో ఆ హృదయం కృంగ చేసినప్పుడు బాధ చేతను ఇనప కట్ల చేతను బంధించబడే పరిస్థితులు తెచ్చుకోకూడదు. దేవుడి జ్ఞానంతోనే నీ పూర్ణ ప్రవర్తన అంతమైంది. యెహోవా అధికారాన్ని ఒప్పుకోవాలి. నోరుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. హృదయాన్ని చాలా భద్రంగా పెట్టుకోవాలి. కష్టకాలం ముందు వారి యెహోవా మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించారు. కష్టకాలంలో ఏ కష్టం వచ్చినా ఎవరు లేకపోయినా దేవునికి మొరపెట్టుకోవాలి. దేవుని ఆలయం దగ్గరికి వచ్చి వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంతకాలంలో నుండి వారిని రప్పించాడట. అప్పుడు మళ్ళీ ఆ మరణాంతకాలం నుండి విడిపిస్తాడు. ఎన్నిసార్లు విడిపించాడు. ఇప్పుడు ఎవరు రాకపోయినా ఆ విధంగా దేవుని ఆలయం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. చెల్లించుదురు గాక. వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన కార్యాలు అన్నిటిని బట్టి కూడా నీకు ఆహారం పెడుతున్నప్పుడు దేవా నాకు ఈరోజు ఆహారం పెట్టావు, నీకు వందనాలయ్యా. నేను ఇలా ఈరోజు ప్రార్థనతో నన్ను ఈరోజు రాత్రి పడి చనిపోతే హార్ట్ అటాక్ చనిపోతే నన్ను సజీవ లెక్కలో ఉంచావయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రతిరోజు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు నువ్వు టైం చర్చికి రాగలవు. నేను పిలవడానికి ఎవరు బొట్టు కానీ పెట్టరు. ఎక్కడ ఉన్నావని ఎదుర్కోరు. టైం కల్లా ఇక్కడ ఉంటావు. వచ్చి నువ్వు ఉన్నావని అందరికీ తెలియాలి. నువ్వు ఫోన్లో కూడా నువ్వు బతుకున్నావా చచ్చిపోయావని అందరికీ తెలియాలి. ఎందుకంటే సాధారణ వల్ల ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారో ఒక బెంగ ఉంటుంది సేవకురాలుగా. నాకు నేను దేవుని మార్గంలో నేను నడుస్తున్నాను అంటే నాకు బెంగ ఉండదు, కాపరికి బెంగ ఉండదు. అర్థమవుతుందా? ఆయన కృపను బట్టి. అందుకే మీరు అందరూ కూడా ఫోన్లో ఉంటారు. మీరు ఫోన్లో ఉంటే నేను ఇంకో కుటుంబాన్ని రక్షించడం నాకు ప్రశాంతత ఉంటుంది. ఆయన కృపను బట్టి నరులను ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఎత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను వెనకొట్టి ఉన్నాడు. సాతాను తలుపులను సాతాను బంధిస్తాడు. సాతాను ఆ మరణాంధకారంలో ఉన్న ఆ తలుపులు, ఎత్తడి తలుపులు, అవి ఇనుప గడియలతో బంధించబడిన ఆ బంధకాలు, ఆ తలుపుల్ని దేవుడు పగలగొట్టాడు అనమాట. పగలగొట్టాడు కాబట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత దోషము చేత బాధ తెచ్చుకుంటారు. బాధ మళ్ళీ ఎరుపకట్నంతో బంధిస్తాడు దేవుడే. దేవుడే ఆయాసం చేత కృంగ చేస్తాడు. చిన్నప్పటి నుండి కృంగ చేస్తాడు. చిన్నప్పటి నుండి ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా ఆ ఎరుపకట్నంతో బంధించాడని నమ్మట్లేదు. బంధించాడు కాబట్టి అది నన్ను వెరగొట్టాడు దేవుడు. నేను ఇలాగ ఆరోగ్యంగా ఉన్నాను, దేవుని సన్నిధికి వస్తున్నాడంటే దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడని. ఇంట్లోని బయట ఎక్కడికి వెళ్ళినా దేవానికి స్తుతులయ్యా. నేను ఇలా సజీవ లెక్కలు ఉన్నానంటే, ఇలా బ్రతికున్నానంటే, ఎప్పుడో చచ్చిపోతుంది దాన్ని ఎన్నిసార్లు నన్ను బ్రతికించావంటే, హాస్పిటల్కి వెళ్ళిపోయినా సరే బ్రతికించి తీసుకొచ్చావంటే, అంబులెన్స్ లో నేను ఎన్నిసార్లు వెళ్ళిపోయినా సరే దేవుడు నేను బ్రతికొస్తానని నా ఆత్మీయ బిడ్డలతో దేవుడు మాట్లాడారు. అలాగే దేవుడు బతికి వచ్చావు, అందుకంతగా మాట్లాడారు. దర్శనం చూసుకుని బలిపీఠం దగ్గర కన్నీరు కాచినప్పుడు చచ్చిపోతామని ఎంతో ఏడ్చాడు. అలాంటి మనుషులు దేవుడు తీసుకొచ్చాడంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనందువల్ల ఏం జరుగుతుంది? దుష్ట ప్రవర్తన, బుద్ధిహీనత అన్నమాట. బుద్ధిహీనులు దృష్టిలో వెళ్ళిపోయి తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషముల చేత బాధ తెచ్చుకుంటారు. అస్తమాటిగా బాధ వస్తుంది. ఇక సారి భోజ పదార్థములు అది వారి ప్రాణానికి
అసహ్యం అవుతుంది. అందుకే అన్నం తెలియదమ్మా ఈరోజు చెప్తారే మొన్న చెప్పడం జరిగింది. నిన్నంతా అన్నం తెలియదు. ఎందుకంటే భోజన పదార్థంలో వారి ప్రాణములకు అసహ్యములు వారి మరణ ద్వారాన సమీపిస్తున్నారు. సరిగ్గా మరణ ద్వారం ఎక్కడ ఉందో దాని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దేవుడి మార్గంలో నడవట్లేదు. దేవుడి వశంలో లేనందువల్ల దేవుడి వశంలో లేదు. దేవుడు ఆయన సన్మార్గంలో నడిపిద్దామంటే దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోతున్నాం. వాస్తవానికి దుష్టుల పక్కన కూర్చొని దుష్ట సాంగత్యం మంచి నడవను పాడు చేస్తుందంటే ఆ సాంగత్యం చేసి ఆళ్ళెల్లా చెయ్యట్టు అడుక్కొని దేవుడిని అడగాలి. నీకేది కావాలంటే దేవుడిని అడగాలి, లేకపోతే నన్ను అడగాలి. నాకు ఫోన్ చేయాలి ఏ కష్టం వచ్చినా. కాబట్టి కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టేది, వారి ఆపదలను వారు విడిపించాడు. చూడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి కష్టకాలంలో మళ్ళీ క్షమిస్తాడు. జీవితాంతం క్షమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మళ్ళీ 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 క్షమిస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ నేర్పిస్తున్నాడు. మళ్ళీ 19వ వచనం ఉంది, మళ్ళీ అదే మాట. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టింది, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను. కీర్తనలు 107 వచ్చాయేమో 10వ వచనం నుండి 19వ వచనం వరకు నేను చదువుతున్నాను. కష్టకాలమందు మళ్ళీ తప్పు జరిగినా సరే కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టింది, ఆయన వారి ఆపదలను వారు విడిపించను. ఆయన తన వాక్కులు పంపి వారిని బాగు చేశాను. తన వాక్కు పంపాడు. అది ఫోన్లో పంపుతాడు, ప్రత్యక్షంగా వస్తాడు. ఎలాగైనా ఆయన వాక్కులు పంపి వారిని బాగు చేస్తాడు. ఎంతమందో పౌలు గారి నోట్లో నుంచి ఇన్ని మోక చీకటి తెలిపి ఫోన్లో ప్రార్థన చేస్తాడు. లేకపోతే వాటర్ ఆ లావిడ నోట్లో వాటర్ వేసినా సరే దిగట్లేదు. నీరు చుక్క కూడా ఈ గొంతులో నుంచి దిగట్లేదు. అలాంటి ప్రార్థన చేయగలరు. వెంటనే ఎంత మోక అంటే మనం పోరాడేది శరీరంతో కాదు, వాయుమండలంలో ఉన్న దురాత్మల సమూహంతో, లోక నాదులతో పోరాడుతున్నాం అంటున్నారు. ఆ లోక నాదులన్నీ కూడా ఆ దురాత్మల సమూహం పోయినట్టు ఆ పౌలు గారు చూశాడు. ఎందుకంటే పడుతున్న వాడికే తెలుస్తుంది బాధ. ఆ ఎనప కట్టలతో బంధించబడ్డాడు. ఆ ఎత్తడి తలుపులు పగలగొట్టాడు దేవుడు. ఎప్పుడైతే ఫోన్లో వాక్కు, దేవుడు వాక్కు, ఆయన తన వాక్కు పంపి వాడిని బాగు చేసిన ఆయన వారిని పడిన గుంటలో నుండి వారిని విడిపించాడు. అలాగా తెలుసమ్మా, ఫోన్లో విడిపిస్తున్నాడు. అలాంటి సాక్ష్యాలు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అరకు వ్యాలీలో నేను బాప్తిసం ఇచ్చి 6 వచ్చినప్పుడు ఇంటి మీదగా ఒక దుష్టుడు వచ్చాడు. నువ్వు ఎలా బ్రతుకుతావు, రా, నువ్వు నాతో రా అని ఒక వ్యభిచారకుడు వచ్చి చాలా ఇబ్బంది పడతావు. ఆ అమ్మాయి పేరేంటి, జ్యోతి. ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు ఆ ఇబ్బందులను ఫోన్లోనే విడిపించాడు. బలరాధన ఇచ్చినప్పుడు తెలుసా. లేకపోతే రోడ్డు మీదకి ఏడ్చేస్తానన్నాడు. రోడ్డు మీదకి నేను ఏడుస్తాను, వస్తావా రాదా అని. ఆడ అలాగ వ్యభిచారకుడు వచ్చి అలాగా అల్లరి చేస్తాడు. అలాగ కల్లో దేవుడు చూపించారు. వెంటనే ప్రార్థన చేయించుకొని బలరాధన తీసుకుంటే వాడు ఎప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా వాడు కనబడలేదు. తెలుస్తుందా? ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, ఆయన సాక్ష్యాన్ని మంచం కింద పెట్టకూడదు. మనం దీప స్తంభం మీద పెట్టమన్నది వాక్యం. మళ్ళీ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు యోదయ సమయ దేశంలో అంతటా మీరు సాక్షులే ఉంటారన్నది అపోస్తులు 1:8. అది యోదయ సమయం అందరికీ కూడా సాక్ష్యం అనేది మన సాక్ష్యం అలా వెళ్ళాలి. ఆ సాక్ష్యం ద్వారా అనేక మంది మతం మూలం భేదం లేకుండా వాళ్ళు రక్షించబడతారు. అందరూ దేవుడి పిల్లలు, అందరి కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. అందరి కోసం దేవుడు మరి క్రిస్మస్ చేసుకున్నామంటే అందరి కోసం దేవుడు పుట్టాడు. అలాగే మీరు కూడా దేవుడు పుట్టాలి, దేవుడు లాంటి గుణాలు రావాలని ఎఫెసీయులు 4:4 క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవార మగు వరకు అన్ని విషయాలు మీరు ఎదగండి అంటున్నాడు. ఆయన ఇంకా బాలుడు కాదు, ఆయన ఉయ్యాలు కూడా. ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు. తెలుస్తుందా? ఎందుకు పుట్టాడనే విషయాలు మనకు తెలిస్తే మనం ఇతరులకు చెప్పి వాళ్ళ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఇవన్నీ వినిపిస్తున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎవరైతే అటువంటి పరిస్థితులు ఉన్నాయో అనుక్షణము ఆ సాక్ష్యం అనేక మందికి చెప్పాలి. మనం నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, నేను కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చేసినా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
నాకు చేసినట్టే కదా మీకు చేస్తా, నాకు చేసినట్టే కదా. కృతాస్తుతులు చెల్లించారట. దేవా నీ కృతాస్తుతులయ్యా, అడుగు ఆ బిడ్డను బాగు చేసావయ్యా, నన్ను ఆ బిడ్డల విషయంలో నన్ను వాడుకున్నావయ్యా, నీ కృతాస్తుతులయ్యా అని నేను అనుక్షణము చెప్తా ఉంటాను. వంట చేస్తున్నా, నడుస్తున్నా, బండి నడిపిస్తున్నా నేను చెప్తాను. అందుకని కూడా అలాగే చెప్తాను. అది కృతాస్తుతులు చెల్లించేది. యెహోవా దేవుని మార్గంలో నడవడం, సన్మార్గంలో నడవడం, అది ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అది నరుల సన్మార్గంలో నడవడం. యెహోవా వశంలో కాదు, దేవుడి వశం, మన నరుల వశంలో కాదు. ఎవరి వశంలో ఉంది? యెహోవా దేవుడి వశంలో ఉంది, దేవుడి వశంలోనే ఉంది. మనం సన్మార్గంలో నడవాలంటే మనం ఎప్పుడైతే స్తుతులు చెల్లిస్తామో, కృతజ్ఞత కలిగి ఉంటామో, అబద్ధ సాక్ష్యం పలకకుండా, దేవుడు దూషించకుండా, సేవకులు బాధ పెట్టకుండా, దేవునితో గడిపి దేవుని మాటలు అన్ని కూడా అలా జ్ఞాపకం చేసుకుంటారో అట్టి విధంగా దేవుడు సహాయం చేస్తాడట. అలాంటి వాళ్ళే దేవుని మార్గంలో నడిపిస్తాడంట. లాస్ట్ మాటగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 12వ వచనంలో దేవుడు మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనగా మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్దకు వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. ఎవరు ఆత్మను పొందుకున్నాము? లౌకిక ఆత్మను పొందుకోలేదు. లోకంలో ఉన్న ఆత్మ సాతానుగాడు ఆత్మ. వాడు సాతానుగాడు బోధ వినిపిస్తాడు, అన్ని అలా ఉంటాడు. కాబట్టి దేవుడి వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనగా మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్దకు వచ్చి ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానం, ఆ దేవుడి జ్ఞానం పొందుకుంటే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే మేము బోధిస్తున్నాము అని పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు పౌలు గారు బోధ దేవుడు నాకు నేర్పించాడు. నాకు భక్తి తెలియదయ్యా, నాకు నేర్పించాయని దేవుడితో చెప్పినప్పుడు నాకు ఇవి దేవుడు నేర్పించాడు. సరే చూచు మనుషులు నేర్పు మాటలు కాదు, ఇవి మనుషులు నేర్పించింది కాదు, దేవుడే నేర్పించింది. నేను నామకార్థమైన జీవితం, నామకార్థమైన బోధ, కల్పితకరమైన బోధ, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంగా మీరు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అంటే ఈ క్రిస్మస్ ఏంటంటే పండుగలు, పప్పలు, సున్నాలు, కొత్త బట్టలు ఇలాంటి ఆరాధన చేసి అటువంటి క్రిస్మస్ చేసుకొని ఇల్లు, స్కూలు, చర్చి తప్ప ఇంకా లోకంలో ఏవి మంచలేకుండా దేవుడు పెంచినా బోధ విషయంలో మాత్రము అటువంటి బోధలో నేను పెరగలేనందుకు, ఎప్పుడైతే నేను దేవుని అడగకుండా నేను పెళ్లి చేసుకున్నందుకు ఆ భర్తని మళ్ళీ దేవుడు సేవకుడిగా మార్చాడు. అలా ప్రార్థన చేస్తుంది. భక్తి నేర్చుకున్నందుకు, అలా ప్రార్థన చేసినందుకు నా పరిశుద్ధత నా భర్తకి వెళ్ళి నా పిల్లలు అపవిత్రులు కాకుండా పవిత్రులుగా దేవుడు చేసి నా రూపము, దేవుడి రూపము, నేను ఎలాగైతే ఉన్నాను అలాగే నా బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించినందుకు కారణం ఏంటంటే మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే నేను బోధిస్తున్నాను. అప్పటి నుంచి కూడా దేవుడు నన్ను పరిశుద్ధపరిచిన దగ్గర నుంచి దేవుడు నా పిలుపు, నా పరిశుద్ధాత్మ నేను పొందుకొని 1999లో పరిశుద్ధాత్మను పొందుకొని అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ లోకానుసారమైన సాతాను నుండి దేవుడు విడిపించి ఆ ఇనప కట్లను, ఆ ఎత్తడి తలుపులు బద్దలు కొట్టి నేను కొంత స్థుతులు అనుక్షణము చెందిస్తుంటాను. అటువంటి బిడ్డల విషయంలో నేను బాధ్యత వహిస్తానంటేనే అటువంటి 4-5 ఏరియాలో దేవుడు వాడుకుంటున్నాడు. కారణం అది. స్థిరంగా నన్ను జరుగుతుందో నాకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడంటే కారణం అది. అటువంటి కుటుంబాలను నా దగ్గర తీసుకొస్తాడు. అందుకు కారణం అటువంటి బిడ్డలకి నేను ప్రాక్టికల్గా నేను అవి సరి చూస్తూ, వాక్యము సాక్ష్యము సరి చూస్తూ చెప్పడానికి కారణం ఏంటంటే మనుష్య జ్ఞానంతో కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించే మేము బోధిస్తున్నాం. ఆ విషయంలో నాకు ఎప్పుడూ తెలియదు. అవి నేర్పించి నన్ను ఆ విధంగా బోధ చేయడానికి దేవుడు ఆ కృపనిచ్చాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో ఉంది ఆ మాట. ఆ విధంగా మీరు వింటున్నారు కాబట్టి వింటున్న వాళ్ళందరూ ఆన్లైన్లో ఆఫ్లైన్లో వింటున్న వాళ్ళందరూ కూడా ఆ విధంగానే బోధించాలి.
బోధించినప్పుడు ప్రకృతి సంబంధం ఏంటో లోక సంబంధం ఏంటో తెలుస్తుంది. ప్రకృతి సంబంధ మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఈ మాటలు అంగీకరించట్లేదు అనుకో, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళ ప్రకృతి సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన మనుషులు దేవుని మాటలు అంగీకరింపరు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతను వాటిని గ్రహింపజాలడు. నీకు అర్థమవట్లేదంటే నువ్వు ప్రకృతి సంబంధమే. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించడు, కానీ అతను ఎవరి చేతనైనా వివేచింపబడడు. ఎందుకంటే వాళ్ళకి పేర్లు ప్రఖ్యాతులు ఏమి ఉండవు దేవుని పిల్లలకి, వాళ్ళు అవి కోరుకోరు. కాబట్టి ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, అన్నీ తెలుస్తాయి, కానీ అతను ఎవరి చేతను వివేచింపబడదు. కాబట్టి ప్రభు మనసు ఎరిగిన ఆయనకు బోధింపగలవాడు ఎవడు? ఎవరైతే ఆ విధంగా దేవుడు మనసుతో బోధిస్తారో, అలా సరి చూసుకుంటూ బోధిస్తాడో వాడికి ఎవరు కూడా బోధించగలదు. కారణం ఏంటంటే మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం, అందుకని మనకు ఎవరు బోధించగలదు. ఎవరైనా బోధించినా సరే, ఓహో ఇది ప్రకృతి సంబంధమైన బోధ, ఇది మనుషాత్మతో నిండిన శరీరానుసారమైన బోధ, శరీర సంబంధమైన భూ సంబంధమైన వాటి కోసమే వెతుకుతున్నారు, పరలోకములో వస్తున్న ఆ జ్ఞానం కోసం వెతకట్లేదు, పర సంబంధమైన జ్ఞానము వీరికి లేదు. కాబట్టి ఈ బోధ అని ఎవరు బోధ కూడా వాళ్ళని బోధించినా సరే వాళ్ళకి ఏ బోధ పెట్టున్నారో త్వరగా అర్థమవుతుంది, త్వరగా విని దాని ప్రకారము సన్మార్గంలో నడవడానికి ఇష్టపడతారు. దేవుడు ఈ మాటలు గురించినగాక ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ప్రేమగల దేవ, అభిషక్తుడ, నీ కృపగల నామంలో సన్మార్గంలో నడుచుడా అయ్యా, యెహోవా వశంలో ఉన్నదని మాకు నాయన నేర్పించావయ్యా, నీకు వందనాలు. ఎంతమంది అయితే కుటుంబాలు నాయన సాతాను వాళ్ళలో ఉండి ప్రభు అయ్యా నువ్వు పుట్టకుండానే పండగ చేసుకొని ఆనందించి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కాకుండా నిన్ను ఆరాధించి ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిగా, కుటుంబాలు కట్టుకునే వారిగా, అటువంటి సువార్త చేయడానికి, అటువంటి నాయన శుభమైన వార్తలు నువ్వు నాయన దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టారు, ఎందుకు ఆయన ప్రాణం పెట్టారు, ఆయన పోలి మనం ఎందుకు నడవాలి అనే విషయాలన్నీ కూడా గమనించి దేవుని ఆత్మ సంగతులు దేవుని బిడకే అర్థమవుతాయని చెప్పారు ప్రభా. అట్టి విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వారి మనోనేత్రాలు తెరవండి వేస్తున్నాము. నీ మహిమగల నామములో తెరిచి మీరే అధ్యక్షత వహిస్తున్నందుకు, మీరే నడిపిస్తున్నందుకు, వారి ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా మరి సాక్షిగా నిలబెట్టుకొని ఏ ఒక్కరూ నశించుకోవడము మాకు ఇష్టం లేదు ప్రభా, నీకు కూడా అసలు ఇష్టం లేదు ప్రభా. మరి వారిని ఆత్మతో నింపండి, అభిషేకంతో నింపండి, ప్రతి వేదన దుఃఖం నుండి విడిపించండి, ప్రతి అనారోగ్యాల నుండి విడిపించండి. కృతాసములు చెల్లించడానికి నేను కీర్తించి కొనియాడి వాక్యానుసారంగా నాయన అయ్యా ఈ రాజ్యం కట్టడానికి అనేకమైన కుటుంబాలకు సాక్షిగా ఈ రాజ్యం కట్టే బిడ్డలుగా మరి దీవించి ఆశీర్వదించి అయ్యా చక్కగా నాయన అయ్యా నీ మహిమకరంగా అయ్యా ఈ 2 నెలలు కూడా చక్కటి పండగలు మరి ఎక్కడెక్కడ చేసుకుంటున్నా సరే అయ్యా నీలో ఆనందించడానికి, సంతోషించడానికి, మహిమకరమైన సాక్ష్యాలు ప్రతి ఒక్కరికి వినిపించడానికి, ప్రతి బంధకాల్లో పాపంలో శాపంలో ఉన్నవారిని వినిపించడానికి అయ్యా ప్రతి ఒక్కరికి మాకు నాయన సహాయం చేసి నడిపించి దీవించి కొరతలేని ఆత్మతో దీవించి పంపిస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి, సకలంగా పరిశుద్ధులకి, విని దాని ప్రకారం నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.